యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం గమనించిన. యోహాను సువార్త ఇలా ఎట్లయింది బేట. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం నుంచి గమనించినట్లయితే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగూరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానీయులు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతానీయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పును. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచిదనని నేను చెప్పినందున వలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైనటువంటి మా ప్రియమైన ప్రభువుని యేసుక్రీస్తు దేవా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గలిబిలిలో మాకున్నటువంటి స్పష్టతని ఇవ్వగలిగేటువంటి ఏకైక కొలమానము నీ వాక్యమే. నీ వర్తమానము మాత్రమే మమ్మల్ని సరైన దిశలో నడిపించేది కనుక ఆ దిశలో మేము నడుచున్నట్లుగా దయచేసి మాకు ప్రత్యక్షతను, నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తాం. బోధింపదగిన ఆత్మను నాకు, గ్రహింపు శక్తిని ప్రియమైన పిల్లలకు దయచేసి ఉన్నతమైన రీతిలో సమస్తమును గ్రహింపగలిగేటువంటి ప్రజలుగా నీవు మమ్మల్ని ఎన్నుకొని మా కోసము ఆయన సిద్ధపరిచినటువంటి ఆహారం మాకు నిజంగానే భోజింపజేయనట్లుగా నీవే వడ్డింపమని, నీవే దాన్ని పొందుకోగలిగి నిజంగానే దాని ప్రభువా మా నరనరములలోనికి, మా కనకరములలోనికి అది వెళ్ళినట్లుగా దాన్ని శోషణము చేసుకున్నట్లుగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఎట్లుందంటే, ఇది ప్రవక్త గారు కదా, ఫస్ట్ క్లైమాక్స్ సెకండ్ క్లైమాక్స్ అని చెప్తుంటే ఫస్ట్ క్లైమాక్స్లో లేచి వెళ్ళిపోతారు చూసారు, అట్టే కనబడ్డది నాకు. ఫస్ట్ హాఫ్ అయిపోయి అందరూ విడిది, విశ్రాంతి, రెస్ట్ రూమ్స్ వాడి మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేట్టుగా ఉంది. అయినా సరే ప్రభు నన్ను ఆనందించడం మేలు. ఒకవేళ అయ్యా మనందరి ప్రాణాలు పోవాలని కనుక దేవుడు నిర్ణయిస్తే ఒకేసారి పోతే కనుక అది ఆరాధనలో పోవడం మేలే. ఆరాధిస్తూ అట్లనే చనిపోవడం మంచిది. చాలా సంతోషకరమైన విషయము. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. తర్వాత లార్డ్ అని సౌండ్ ఎందుకు వస్తుంది నాకు? మళ్ళీ చెప్పండి. లార్డ్ ఐ బిలీవ్. లార్డ్ ఐ విల్ సీ లేదాడ. ఐ విల్ సీ అంటున్నారా? అంటలేదా? అయ్యా అంటున్నారా? నాకు అట్లా వినపడుతుందా? అంటే తెలియక అడుగుతున్నా. అంటున్నారా? మీరు ఏమో నాకేమో తలకాయలు అడుగుతున్నారు. ఇంతకీ అయ్యా లార్డ్ ఐ విల్ సీ. ప్రవక్త గారు పాడిన దాంట్లో అలా ఉండదు. ఎట్లా ఉంటుందంటే, అయ్యా ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, లార్డ్ ఐ బిలీవ్, తర్వాత అండ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, తర్వాత జీసస్ ఈస్ హియర్, మై జీసస్ ఈస్ హియర్, మళ్ళీ ఓన్లీ బిలీవ్. అర్థమైందా? ఐ విల్ సీ, యూ విల్ సీ లేదు ఇడే. అయ్యా ఇప్పుడు వర్తమానంలో సీ ఉంటుంది. కమ్ అండ్ సీ, వచ్చి చూడుము. ఆమేన్. వర్తమానంలో కమ్ అండ్ సీని చూద్దాం. ఓకే. దేవుడు నిజంగానే మిమ్మల్ని అందరూ దీవించను గాక. హైదరాబాద్లో కూడా దేవుడు అద్భుతంగా అనేకులతో, మన ప్రియమైన సహోదరులందరితో మాట్లాడడానికి, వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి చక్కటి అవకాశాన్ని ఇచ్చినాడు ఆయన. ప్రాణంలోనికి వెళ్ళే బోధలు అట్లాగే ఉంటాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా,
విన్నట్టే ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది, ఏమర్థమైందో చెప్పడానికి వీళ్ళినట్టుగా ఉంటుంది. అది మంచి బోధ. వింటున్నారా? అదే మంచి బోధ. ఇప్పుడు ఊరకుండుట లేకపోతే కొన్ని గురుకుడికలు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం మనం. ప్రారంభము ఎండింగు అర్థమవుద్ది, ఏంటో చెప్పగలుగుతాము, పర్వాలేదు, అది మంచిదే. హెచ్చరికలు ప్రోత్సాహాలు మంచివి. కానీ ప్రాణంలోనికి నేరుగా చొచ్చుకొని పోయేటువంటి బోధలు కొన్ని ఉంటాయి. అయ్యా వాటిని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. జాగ్రత్త. అయితే చదవబడే లేఖన భాగాన్ని గమనించుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం చూస్తే గనక, ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అను వారి యొక్క పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలుని కనుగొని అంటాడు, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి చెప్పారో ఇదిగో ఆయనను మేము కనుగొన్నాము, ఆయన నజరేయుడైనటువంటి యేసు అని అతనితో చెప్పాను. చెప్పిన వెంటనే నతనయేలుకి డౌట్ వచ్చింది. ఏమని? నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? బెత్లెహేంలో నుంచి వచ్చాడని చెప్తే బాగానే ఉండు, ఎందుకంటే అల్పమైన దానా బెత్లెహేమా అని చెప్పబడిన ప్రవచన జ్ఞాపకం చేసుకుని నతనయేలు కొంచెం ఈజీగా ఉండగలిగేది. ఎక్కడో కొద్దిగా ఈయన వచ్చి ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడైతే కొంతకాలం తాత్కాలికంగా ఉంటాడో ఆ ప్రాంత పేరునకు ఖచ్చితంగా వచ్చినట్లుగా నజరేయుడు అనే పేరు అతికిచ్చేసబడ్డది. ఈ నజరేయుడు అనే పేరు దేనికి అంటే ఇట్స్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్. అనేకులకు అడ్డుబండగా నిలబడి గ్రహింపగలిగిన వారు మాత్రమే గ్రహించుటకై ఈ పేరు ప్రత్యేకంగా నియమించబడింది. ఆయనకి నజరేతులో ఉండడం వలన ఆయన నజరేయుడు అనబడతాడు. ఆమేన్. అయితే ఈ ఫిలిప్ ఉండి నతనయేలుని పట్టుకొని, నతనయేలు, చిన్నప్పటి నుంచి మనం బాగానే వర్తమానాలు చదివాం నాన్న, మై ఫ్రెండ్, నా దోస్త్, ఎన్నెన్నో వర్తమానాలు చదివాం, కలిసి చదివాం, డిస్కషన్ చేసుకున్నాం, అడవుల్లోకి వెళ్ళి కూర్చొని ప్రార్థనలు చేసినప్పుడు. ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు చేసాం. తర్వాత ఇళ్లలో కూర్చొని ఎక్కడ చూసిన ప్రార్థన అంటిమి, దేవుడి కోసం ఏదైనా కోల్పోతాం అంటిమి, మామూలుగా చేయలేదు. సరే, ఇదిగో మోషేయు ధర్మశాస్త్రము చెప్పుచున్నటువంటి అదిగో ఆ మెస్సయ, ఇదిగో ఆ క్రీస్తును మేము కనుగొన్నామయ్యా అన్నారు. అనేసరికి కనుగొన్నారా? అట్లా నజరేతులో నుంచి వచ్చాడైనా. నజరేతులోంచి ఎందుకు వస్తాడైనా? రాకూడదే. ఓకే, మంచిది. తర్వాత సరే, వీళ్ళ మాటలు విని కొద్దిపాటి ఏదైనా మాట వింటే విశ్వాసం పెరుగుద్దిగా. ఈసారి పూర్తి స్థాయి విశ్వాసం కాకపోయినా ఎంతో కొంత విశ్వాసం పెరుగుద్ది. పెరిగినప్పుడు కొద్దిపాటి విశ్వాసంతో ఫిలిప్పు చెప్పిన మాటలను పట్టుకున్న నతనయేలు యేసుప్రభు దగ్గర రావడం మొదలుపెట్టాడు. రాగానే యేసుప్రభు చూసి ఒక మాట అంటాడు. ఏమని? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడి యందు ఏ కపటము లేదని చెప్పేసి అతన్ని గూర్చినటువంటి మాట యేసుప్రభు చెప్పాడు. మంచి వినాల. ఉదయం హైదరాబాద్లో ఇదే వర్తమానం చెప్పా, ఇప్పుడు అదే వర్తమానం చెప్తున్నా, కాకపోతే వేరుగా చెప్తా, వింతగా చెప్తా. మంచిగా వినండి. ఇట్లాగే హైదరాబాద్లో సమరస్త్రీ గురించి చెప్పా. సమరస్త్రీ దగ్గర రాగానే ఆమెలో ఉన్న సంగతులు చెప్పినట్టుగానే నతనయేలు రాగానే ఆయనలో ఉన్న సంగతులు చెప్తున్నాడు. ఇక్కడ మొత్తానికి జరుగుతుంది ఏంటంటే అంతరంగంలో ఎరిగేటువంటి ఒక అద్భుత కార్యం చూపిస్తున్నాడు ఆయన. అక్కడ ఆమెను చూసి ఆయన అంటాడు, నీకు భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నడు నీవాడు కాదు అని ఆమెకి చెప్పినాడు. ఈయన చూసి నిజంగా ఇశ్రాయేలుడు అయ్యా, ఏ కపటం లేదు. అప్పుడు దానికి నతనయేలు అంటాడు, అసలు నువ్వు నన్ను ఎట్లా ఎరుగుదువు? ఫిలిప్ ఏమైనా మెల్లగా చెప్పినాడా? నాకు తెలియకుండా ఫిలిప్ ఏమైనా చెప్పినాడా? ఈరోజు సంఘశాఖలు జరిగేది ఇవే, ఆల్టర్ కాల్స్ అంటారు తెలుసా? బలిపీఠ పిలుపులు చెప్పేది ఇచ్చాగే. వాళ్ళు ఆ సభలోకి వచ్చేప్పుడు ఒక ఫామ్ ఎంట్రీ రాస్తారు, పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాస్తారు. రాసిన తర్వాత ఆ సభలోకి ఎంటర్ అవుతారు. తర్వాత ఏం చేస్తాడు? ఇక్కడ నిలబడ్డ వ్యక్తి వచ్చి నన్ను పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. ఏం లేదు, కింద 2-3 స్లిప్పులు ఉంటాయి, దాంట్లో పేరు ఉంటుంది. ఏమని? ఎలీషా బ్రదర్ కమ్మరపల్లి నుంచి. ఎలీషా అంటే ఎవరు? ఎలీషా కమ్మరపల్లి. లే దేవుడు నేను పిలుస్తున్నాడు, లేగల్ అంటుంటే ఆయనకి అమ్మో ఏంది, నేను నాకు తెలియదే. ఆయన తీసుకొచ్చి ఆయన పక్కన చూస్తాడు. ఏమని? డేవిడ్ రాజు తీసుకొచ్చిండు, ఈయన చెప్పిండటవా అని పక్కన చూస్తాడు.
ఇట్లాగే ఇట్లాంటి వాటిని కాపీ కొట్టి నేను ప్రస్తుతం సంఘశాఖలో తిరిగే స్టోర్ అదే. వింటున్నారా? వాళ్ళకు ముందు నార్మల్ ఎంట్రీ పేపర్స్ ఉంటాయి, ఆ ఎంట్రీ పేపర్లు పట్టుకొని పిలుస్తారు. ఈ కొంతమంది అయితే మరీ విచిత్రము. ఎట్లా, ఆయన పేరయ్యా డీజెస్ దినకరన్ గారు పాపం అడ్డంగా దొరికిపోయాడు 4 సార్లు. ఏం చేశాడంటే ఒక 100,000 మంది ఉండేటువంటి సభలో, సాధారణంగా క్రైస్తవ సభలో మరియా యోసేపులు ఖచ్చితంగా ఉంటారు, కంపల్సరీ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. సంఘం అన్నాక మరియనో యోసేపో, ఇంకా మోషేస్ అయితే ఫేమస్, మోషే, ఇంకా దావీదు, జాకోబు, కొన్ని ఫేమస్ పేర్లు. ఇంతమంది ఇన్ని వేల మందిలో ఎవరో ఒకరు జాకోబు దొరకకపోతాడా అని జాకోబు ఎవరు, జాకోబుని పిలుస్తాడు, దేవుడు జాకోబుని పిలుస్తున్నాడు, దేవుడు నేను రమ్మంటున్నాడు, జాకోబ్ 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 అంటే ఏ జాకోబు లేడు ఆ రోజున. అయితే ఆయన కుమారుడు నువ్వు రావట్లేవు చూసావా అన్నాడు. ఉంటే కదా రావడానికి, తప్పించుకోవడానికి ఏదో కాకమ్మ కథలు పెట్టారు. అట్టగా మెల్లమెల్లగా కొంతమంది, అయ్యా వీరందరూ ఎవరో తెలుసా? నేను ఎందుకు ఆయన పేరు ఎత్తానంటే, ఇదే డీజేస్ దినకరన్ గారు బ్రహ్నం గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని ప్రార్థన చేయించుకునే వ్యక్తి. ఆయన బ్రహ్నం గారి పరిచయను కూలంకషంగా దగ్గర నుండి వింటూ అనేకమైన సమాచారాలు అప్పటిదప్పుడు రేడియోలో కూడా విన్న వ్యక్తి. ఆయనను చూసి మొదటి ఇడుపుల్ని 2వ ఇడుపుల్ని కాపీ కొట్టే ప్రయత్నం చేశారు. దేవుడు చెప్పినట్టుగా ఫస్ట్ పుల్ని, సెకండ్ పుల్ని సాతాను ఖచ్చితంగా కాపీ కొట్టగలుగుతాడు, 3వ ఇడుపుని తప్ప అన్ని కాపీ కొట్టగలుగుతాడు. ఇట్లాగా ఆయన చూసి కాపీ కొట్టే ప్రయత్నం చేశారు. డొల్లబడిపోయిన ప్రజల సంఖ్య ఎక్కువే, చాలామంది పడిపోయినారు. ఎందుకంటే ఇట్లాంటివే నతనీయులు పిలిచే విధానాలే. తర్వాత నతనీయులు అడుగుతాడు, అయ్యా నేను నీకు ఎలా తెలుసు అయ్యా అని అన్నప్పుడు యేసుప్రభు మాట చెప్తాడు, ఏమని? నువ్వు ఆ అంజూరము చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. అంటే ఫిలిప్ వెళ్ళి అతన్ని కనుగొనడానికి మునిపే, పిలవడానికంటే మునిపే, అసలు నేను ముందే చూశానయ్యా నేను అనగానే జరిగిన ఈ కార్యముతో ఈ నజరేతులోంచి ఏమైనా వచ్చుద్దా, నన్ను గురించి నాకు ఎట్లా తెలుసు, ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోయి ఏలాగో ఫిలిప్ క్రీస్తునకు దగ్గరైనాడో నతనయేలు కూడా క్రీస్తుకు అలాగే దగ్గరయ్యాడు. ఆమేన్. yes or no? ప్రైజ్ ది లార్డ్. అయితే క్రీస్తు ఏమై ఉన్నాడన్న విషయాన్ని అప్పుడు ఇలా చెప్తాడు. ఏమని ఆయన పలికిన మాట చూడండి. తర్వాత నతనయేలు అంటాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు. అయ్యా ఇదే ప్రత్యక్షత తెలుసా మీకు? ఇదే స్థాయి ప్రత్యక్షత. అంటే పేతురు గారు క్రీస్తు అని పొందుకున్న ఆ ప్రత్యక్షత తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రత్యక్షత ఇదే. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఒకసారి కాల పరిమితిలో చూడండి. యేసు ప్రభు నతనయేలుతో మాట్లాడిన ఈ సందర్భం ముందు జరిగిందా, పేతురుతో మాట్లాడిన సందర్భం ముందు జరిగిందా? అయ్యా ఎందుకు పురుషులతో క్వశ్చన్ మార్క్ వేసి పెట్టారు? పేతురుతో ప్రజలు నన్ను గురించి ఏమని చెప్పుకొచ్చున్నారు, ఒకటి ఇర్మియా అని, ఒకటి ప్రవక్త అని సార్ అని చెప్పుకుంటున్నారు. మరి నువ్వేమనుకుంటున్నావు? వచ్చే నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్తున్నాడు. మంచిగా గమనించాలా, అక్కడ ప్రత్యక్షంలో వ్యత్యాసం చూడండి. ఈ వ్యక్తి అంటే నువ్వు దేవుడి కుమారుడవైనటువంటి రాజువి. వింటున్నారా? అంటే నిజంగా చెప్పాలంటే అక్కడ పేతురులో కలిగిన అదే ప్రత్యక్షత అనే బండ నతనయేలులో కూడా ఏర్పాటు చేయబడింది. పేతురు కంటే ముందే ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా స్థిరులగుటలో ప్రత్యక్షత పరిపూర్ణం చేయబడిన మాత్రం దేవుడు పేతురికి అవకాశాన్ని ఇచ్చినాడు. అయితే ఇక్కడ పిలువబడిన విధానాలను చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఏమని? ఫిలిప్ ఇట్లాగే వచ్చి కమాన్ ప్రొజెక్టర్లు పెట్టండి, నతనయేలు కూర్చో, పెన్ను పేపర్ పెట్టుకో, బుక్కులు తీసుకో, కమాన్ ఇది మొదటి ముద్ర, ఇది 2వ ముద్ర, ఎప్పటి నుంచో బోధించబడుతున్నటువంటిది ఇదే అన్నాడు. అనగానే మీలాంటి నతనయేలు అందరూ ఏం చేశారు? నమ్మకం ఉండి కొద్ది విశ్వాసం ఉంచి కనుగొనడానికి వచ్చినారు. మీరు వింటున్నారా? కనుగొనడానికి వచ్చినారు. ఇక్కడ క్రీస్తు ఏమై ఉన్నాడన్న సంగతిని గురించి నతనయేలు గ్రహించుటలో ఇప్పటికే ఫిలిప్ గారు ఒక అనువాదం మొదలుపెట్టినాడు. ఆయన వింటున్నారా? ఫిలిప్ గారు వివరణ మొదలుపెట్టాడు. ఆయన ఏమని?
ఇదిగో మోషే ధర్మశాస్త్రం బోధించిన వాడు ఈయనే క్రీస్తు అని చెప్పి ఒక అనువాదమును, ఒక వివరణను, ఒక ఇంటర్ప్రిటేషన్ మొదలుపెట్టాడు. కానీ ఇది ఆయనకు అర్థం కాలే. కానీ నమ్మలేదా? నమ్మాడు కాబట్టి క్రీస్తు దగ్గరికి వచ్చాడు. కరెక్టే, నమ్మితేనే కదా క్రీస్తు దగ్గరికి వస్తున్న దూరం చూసి నువ్వు ఇజ్రాయేలుడు అయ్యా, వీళ్ళు ఏ కపటం లేదన్నాడు. నమ్మాడు కానీ ఏం అర్థం కాలేదు ఆయనకి. సార్నో ప్రవక్త కూడా ఒక మాట అంటారు, ఏమంటారు తెలుసా? మీకు అర్థం కాకపోయినా ఆమె అనండి అయ్యా అన్నాడు. అన్నాడు అయ్యా. పాస్టర్లు అన్నారా, ప్రవక్త అన్నారా మాట? అర్థం కాకపోయినా ఆమె అనమన్నారు, అనమన్నారు. ప్రవక్త అనమన్నాడా? అబ్సల్యూట్ అనమన్నాడు. అయ్యో కన్ఫ్యూజ్ కాకండి, అర్థం కాకపోయినా ఆమె అనాల్సిందే. ఎందుకంటే ఈ విశ్వాసం మిమ్మల్ని ప్రత్యక్షత వైపు తీసుకెళ్తుంది. ఫిలిప్పు గుండా వినబడినటువంటి ఆ వివరణకు, అనువాదానికి కొద్దో గొప్ప ఉత్పత్తి అయిన ఈ విశ్వాసము నేరుగా క్రీస్తు యొక్క ప్రత్యక్షతలోనికి ఇది ఖచ్చితమైన మార్గాలను తెరిచింది. ఇదేం చేసిందంటే అర్థం కాలే అని చెప్పింది. డౌట్లతో ఉన్నాడు. ఏమని? నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదంటవా అయ్యా? ఎత్తబాటు రెండో రాకడైతే ఎత్తబడిపోవాలి కదా. వింటున్నారా? ఇట్లాగే అనేకమైన అనుమానాలతో కొక్కుమిట్టాడుతూ వచ్చినారు ఆయన. వచ్చిన తర్వాత ఆ తర్వాత చోటు చేసుకున్న కార్యాలు ఏంటి అంటే అప్పుడు అంటాడు ఏమని? ఫిలిప్పు ఇచ్చిన వివరణలో నిజమైన అనువాదాలు లేవు కానీ అయ్యా, ఫిలిప్ ఇచ్చినటువంటి వివరణలో అసలైన అనువాదాలు లేవు కానీ నతనయేలుకి దేవుడు ఇచ్చినటువంటి అనువాదమే నిజమైన అనువాదం. ఏమని? అసలు ఫిలిప్ చెప్పినప్పుడు ఇంతగానో అర్థం కాలేదు ఈయనకి. ఫిలిప్ వచ్చి ఇగో మోషే ఇట్లా చెప్పినాడు, కీర్తన గ్రంథం ఇట్లుంది, ధర్మశాస్త్రం ఇట్లుంది, ప్రవక్తల గ్రంథాలు ఇట్లుంది. వీళ్ళు ఆయన చెప్పినప్పుడు నాకు అర్థమైన దానికంటే ఎక్కువగా క్రీస్తు పలికే 2 మాటల్లో ఆయన దేవుడి కుమారుడనియు రాజనేటువంటి ప్రత్యక్షత అత్యధికంగా నేరుగా పొందుకోగలిగినాడు ఆయన. ఇదంతా మిమ్మల్ని దేని వైపు తీసుకెళ్తున్నాడంటే నిజమైనటువంటి వాక్యపు అనువాదాల వైపు. వాక్యము అనువాదము చేయబడిందే వధు అనే వర్తమానాన్ని ముందు కొనసాగిస్తా ఉన్నాం. దీనిలో మీరు చూస్తూ ఉంటే అనువాదము అన్న విషయం దగ్గర మనం నిలబడ్డాం. అనువాదం గురించి మాట్లాడుతూ నేను ఎంతగా ఫిలిప్పులాగా మీకు అనువాదాలు చేసినా, ఫిలిప్పు స్థానంలో నిలబడి నేను మీకు ఎంతగా వివరించినా, నేరుగా క్రీస్తే మిమ్మల్ని నేరుగా తాకి మీలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించి, మీలో ఏ విధంగా నతనీయులలో జరిగించిన ఒక అద్భుత కార్యం కొనసాగింపుగా ఉత్పత్తి అయిన ఆ పరిపూర్ణమైన ప్రత్యక్షత ఎలాగూ బలంగా ఉత్పత్తి అయి ఉన్నదో అలాగూ ఆయన చేస్తేనే ఉత్పత్తి అయ్యేది అసలైన అనువాదం. నతనయేలుని దేవుని వెంబడించే ప్రజలుగా దేవుడు మార్చాలనుకున్నాడు. దేవుడి చిత్తం ఇది. కరెక్టేనా? దీనిలో ఫిలిప్ అనే ఒక వ్యక్తి వాడబడినప్పుడు చిన్నపాటి విశ్వాసం ఉత్పత్తి అయ్యి ఆవగింజంతా, ఆ ఆవగింజంత విశ్వాసాన్ని క్రీస్తు దగ్గర వైపు లాగి తీసుకొచ్చి పెట్టింది. కానీ లాగిన ఆ విశ్వాసము ఆయనకు దగ్గరగా చేర్చిందే కానీ ఆయన ఏమై ఉన్నాడన్నటువంటి ఐడెంటిఫికేషన్ మాత్రం బయలుపరచదు. మీరు వింటున్నారా? గుర్తింపు తెలీదు. ఇప్పుడు ఏది గుర్తింపు? ఆ అనువాదము జరిగిన తర్వాత దొరికింది అసలైన గుర్తింపు. ఈ గుర్తింపులో మొట్టమొదటి ఏం జరిగింది? క్రీస్తు మొట్టమొదటి ఈయన గుర్తించాడా? ఈయన క్రీస్తు మొదటి గుర్తించాడా? నువ్వు అంజూరపు చెట్టు కిందప్పుడే చూసా, అప్పుడే గుర్తుపట్టా నేను అంటే దేవుడు మొట్టమొదటిగా నిన్ను గుర్తిస్తాడు. ఆ తర్వాత అయ్యా నువ్వు ఆయనను గుర్తిస్తావు. ఎస్ ఆర్ నో? దీనినే మనం ఇంతకు చూసినప్పుడు కూడా అయ్యా ఇంతవరకు మీరు అనువాదము చేయబడిన వాక్యమే వధువు అనే వర్తమానాన్ని మీరు చూశారు. ఇందులో కొన్ని ప్రత్యేకమైన కార్యాలు నియమాలుగా పెట్టబడ్డాయి. ఇదివరకు విన్న సంగతులే మళ్ళీ తిప్పను, ముందుకు సాగిపోదాం. అనువాదం చేసేది ఎవరు అయ్యా? ప్రవక్తలు చేస్తారా? అపోస్తులు చేయాలనా? అనువాదం ఎవరు చేయాలి? కాపరి చేయాలి. ఎవరు? చాలా షార్ప్ ఉన్నారు ఇది వచ్చిన. గాడ్ బ్లెస్ యు. ఎవరు చేయాలి? దేవుడే అనువాదం చేయాలి. 2
వాక్యము అనువాదము చేయబడి వధువుగాను భార్యగాను మార్చబడడానికి ఇవే నియమాలు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అయ్యా ఈయన చెప్పే సంగతులు బాగా జ్ఞానం కలిగిన వారి కోసం కాదు, అందరి కోసం దేవుడు బయలుపరిచాడు. ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది. ఆసక్తిగా ప్రభు యొక్క ఆత్మ సహాయాన్ని కోరితే అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు మొదటి నియమం ఏంటంటే దేవుడే చేయాలా, ఎసార్లో. తర్వాత ఇది చేసేప్పుడున్న రెండో నియమం ఏంటి? ఈ హైదరాబాద్ బ్యాచ్ ఇది అయినా సరే గాడ్ బ్లెస్ యూ. గుర్తింపు, ఐడెంటిఫికేషన్. టూ వే అంటే రెండు మార్గాల్లో జరగాల. ఏది? ఒకటి, దేవుడు మొదటగా నిన్ను గుర్తించాల, తర్వాత నీవు ఆయనను గుర్తించాల. ఇది జరగకపోతే ఏమైంది? ఈ ఐడెంటిఫికేషన్ జరగకపోతే ఏమవుతుంది? అరే నాకు పౌలు తెలుసు, నాకు క్రీస్తు తెలుసు, మీరెవర్రా అని దయ్యం అన్నది. నీకు గుర్తుందా? బైబిల్ చదువుతున్న వాళ్ళకి అర్థం కావాలా? నాకు పౌలు తెలుసు, నాకు క్రీస్తు తెలుసు, మీరెవరు అని అడిగి వాళ్ళని అమాంతం దుంకింది. ఐడెంటిఫికేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. అయ్యో అసలు దేవుడు అనువాదం చేస్తున్నప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టము ఐడెంటిఫికేషన్. దీన్నే జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రవక్త అంటాడు, శాస్త్రుల పరిశీలన ఎలాంటి వాళ్ళో తెలుసా మీకు? తాము దేవుడి యొక్క శిష్యులమని చెప్పుకున్నారు, మోసే శిష్యులమని చెప్పుకున్నారు, అబ్రహాం వారసులమని చెప్పుకున్నారు. వారు బోధించడం మొదలుపెట్టారు. వారు ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి లేఖనాన్ని పాటించినారు. తీరా ఆ లేఖనములు ఎవరి గురించి మాట్లాడినవో ఆ లేఖనముల నెరవేర్పుగానే నేరుగా మెస్సే వచ్చి నిలబడితే గుర్తుపట్టడంలో విఫలమైపోయినారు. గుర్తుపట్టలా? వాక్యము పలకబడింది, అనువాదము చేయబడినట్టుగా మలచబడుటలో గుర్తింపు ఖచ్చితంగా జరిగి తీరాల. ఐడెంటిఫికేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. గుర్తింపుకుండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు, ఐడెంటిఫికేషన్ చాలా ప్రాముఖ్యము. వారు అన్ని పట్టుకోగలిగినారు, ఆ వాక్యాన్ని పట్టుకున్నారు. ఏమని? అల్పమైన బెత్లెహేములోంచి వస్తాడని తెలుసు, ప్రవచనాలు విన్నారు, అన్నీ తెలుసుకున్నారు. కానీ ఆ వచనమే నేరుగా నెరవేర్పు జరుగుతుంటే కళ్ళెదుటుగా గుర్తుపట్టలేకపోయినారు అని ప్రవక్త చెప్తాడు. అందుకే ఐడెంటిఫికేషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ ఐడెంటిఫికేషన్తో కొనసాగింపు ఏం జరుగుద్ది? ప్రత్యక్షత. తర్వాత దీంట్లో చాలా రకాలు ఉంటాయ్యా. నేను ప్రస్తుతానికి నియమాలు పైపైన చెప్తా ఉండా. గుర్తింపులో ఉన్న రకాలు ఎట్టగా ఉన్నాయో దీనిలో కూడా అట్టగా ఉంటుంది. తర్వాత చీటర్ బ్యాచ్ తొందరగా కొంచెం వేగవంతంగా ముందుకెళ్ళి పట్టండి. ఈ చీటర్ బ్యాచ్ వచ్చేసింది ఇక్కడికి. కొంచెం వేగవంతంగా ముందుకు సాగిపోదా చూడండి. 64-0311 కొంచెం వేగవంతంగా. అయ్యా నేను ఆ భాగాన్ని దాటి కొత్త భాగంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. కొంచెం వేగవంతంగా రండి. 64-0314. అయ్యా ఇంతకీ వర్తమానం దేనికి? అమ్మా నాకు ఈ గుంపు కనబడతలే. అయ్యా ప్రభు గారు నన్ను ఒక 1/2 ఫీట్ హైట్ చేయండి. ఈ గుంపు నాకు కనబడతలేదు సరిగ్గా. అయితే మంచిగా వినండి. ఇంతకీ వర్తమానం దేనికి? ఒకరు అంటారు డైరెక్ట్ రెవల్యూషన్ అని. ఇంకా ఈ వర్తమానం, ఈ అంశం వల్ల మీకు లభించేది ఏంటి? అయ్యా అబ్సల్యూట్లీ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఏమవుతారో తెలుసా? దేవుడు వెలుగు కమ్మన్నప్పుడు ఎలాగో వెలుగు కలిగిందో, నీరు వేరుపరచబడిన కాకనప్పుడు ఎలాగ వేరుపరచబడిందో, మరియు ఆయన ఆజ్ఞాపించగానే ఎలాగూ జరిగి ఉన్నవో అలాగున నీవు నేను పలికిన ఈ వర్తమానములు వాక్య రూపములో ఉన్నటువంటి ఇవి శరీరాధారిగా నిన్ను నన్ను మలుచుటలో ఉండేటువంటి ప్రాసెస్ గురించి మాట్లాడేవి. అంటే వాక్యము శరీరాధారి అగుటకు కావలసినటువంటి అత్య ప్రాముఖ్యమైన సంగతులు ఇవి. వర్తమానం వినుట వేరు, విన్న తర్వాత వర్తమానమై జీవించడానికి కావలసిన ప్రాముఖ్యమైన సంగతులు. ఇప్పుడు సమరయ స్త్రీ విన్నది, విన్న తర్వాత ఆమె వెళ్ళి ఊర్లో వాళ్ళకి చెప్పింది. ఏమని? ఇగో నేను చేసేవన్నీ చెప్పిన వాడు ఉన్నాడు చూడు అని చెప్పగానే వాళ్ళు వచ్చి అన్ని విని యేసుప్రభు వాళ్ళతో 2 దినాలు ఉండమని అడిగి లాస్ట్ వాళ్ళు ఏమంటారు? అమ్మ నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ మేమే చూసి ఇప్పుడు తెలుసుకున్నాం ఏమని, ఈయన మెస్సయ్య అని అంటారు.
ఎలాగో ఆ సమరయ స్త్రీ పెట్టబడిన స్థలం ఉందో ఆ స్థలంలోనికి మిగతా గ్రామస్తులు పెట్టబడ్డారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఈ సమరయ స్త్రీ యొక్క స్థానంలో ప్రవక్త గారుండి నన్ను పిలిచినాడు. ఏమని? అయ్యా, నేను సజ్జడ్ పర్వతం మీద క్రీస్తుని కనుగొన్నా, రండి అన్నాడు ఆయన. ఇప్పుడు కొద్దిపాటి విశ్వాసంతో వెళ్ళాము. ఇప్పుడు ఏం జరగాల? ఐడెంటిఫికేషన్ జరగాల. ఆ ఐడెంటిఫికేషన్లో రెవల్యూషన్ రావాలా. ఆ రెవల్యూషన్కి తర్వాత విండికేషన్ అంటే ప్రవక్త, ఆ విండికేషన్ జరగాల. ప్రవక్త నడిచిన మార్గంలో నేను నడవడానికి, ప్రవక్తకు కలిగినటువంటి అదే దర్శనపు ప్రణాళిక నాకు కలగడానికి, ఆయనకు లభించిన అదే ధన్యత నీకు నాకు జరగడానికి ఇది ఒకటే మార్గం. ఆయన అనువాదము ఇప్పుడు మీరందరూ పాట పాడతారు. ఏమని? అభిషేకించిన వాక్యము. ఎంత ధైర్యమయ్యా! మళ్ళీ పాడరు సరే. మళ్ళీ అభిషేకించిన. పాడండి అయ్యా, కెమెరా నా దిక్కు. మీరు ఎవరు కనబడరు, ఎవరు దొరకరు, నన్నే మీములు వేసుకుంటారు. కానీ అంటే బ్రహ్మం గారు ఎవరు? అభిషేకించబడిన వాక్యము. అబ్సల్యూట్లీ. కానీ ఆ వాక్యం ఏ వాక్యం? అది మంచిగా గమనించాలా. బ్రహ్మం గారు పుట్టక మునిపే ఆయన కుడి హస్తంలో 7వ నక్షత్రం అనే వాక్యంగా ముందుగానే పెట్టబడ్డాడు. ఆ వాక్యము అనువాదమే బ్రహ్మము. ఎస్ఆర్లో ముందుగా చెప్పబడిన వాక్యం యొక్క అనువాదము, ఇంటర్ప్రిటేషన్, వివరణ బ్రహ్మం ఎలా వచ్చినాడో అలాగే బ్రహ్మం గారు ఎవరో తెలుసా? చాలామంది బ్రహ్మం గారు నెత్తి మీకు ఎక్కిచ్చేస్తారు. మంచిది, ఎత్తికిచ్చండి, నేను తప్పని చెప్పట్లేదు. కానీ బ్రహ్మం గారు దేనికోసం పెట్టబడ్డారంటే నన్ను సిద్ధపరచాలి, దేవుని చేత వాడబడ్డానికి పెట్టబడ్డవాడు. దేవుడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి దృష్టి ఎవరి మీద తెలుసా? నీ మీద, నా మీదే. ఖచ్చితంగా నీ మీద, నా మీదే. అయితే బ్రహ్మం గారికే ఉన్నటువంటి వాక్యం అనువాదం చేయబడినటువంటి వాక్యంగా ఆయన మలచబడితే నీకోసం నాకోసం వాక్యం ఉండాలా. ఓ పాట పాడారు. ఏమని? ఎన్నుకున్నాడు ఎప్పుడు? సృష్టి కన్నా ముందరే ఎన్నుకున్నాడు. నీకంటూ నాకంటూ ప్రత్యేక స్థలం నియమించాడు. దాని అనువాదాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. బ్రహ్మం గారికి జరిగిన అదే అనువాదమును ఆయన వెంబడి వస్తున్న ప్రజలమైన మనకు జరుగుతున్న అదే అనువాదపు నియమాలను చూస్తూ ఉంటాం. ఆమేన్. ఇప్పుడు చూడండి, బ్రహ్మం గారు సరే ఇది ఇంకో మెట్టెక్కిచ్చాక మిమ్మల్ని తీసుకెళ్తా చూడండి జాగ్రత్తగా. సరే, వర్తమానంలోకి వెళ్దాం. 64-0311 దాని 6వ పేర చదవండి. మరి ఇప్పుడు మీ బైబిల్ గ్రంథం తీసుకొని రండి, మీ పెన్సిల్ తీసుకొని రండి. మీరు కూర్చొని అక్కడ లేఖనాలను చూడండి, వాటిని కోరుకోరండి. అది వాక్యముతో అలాగున్నదో లేదో పరిశీలన చేయండి. యూట్యూబ్లో కనబడింది అని చెప్పేసి తీసి మార్గం పాస్టల్ అని చెప్పి నమ్మేది కాదు. ఎవరైనా పరిశీలించాల్సిందే ప్రవక్త గారు చెప్పినట్టుగా. తర్వాత చూడుము, అది సత్యమా కాదా అన్న సంగతిని చూడు. నీ సొంత ఉద్దేశములను మాత్రం ఏమాత్రము తీసుకోవద్దు. పరిశుద్ధ గ్రంథం ఎలాగ రాయబడిందో అలాగే తీసుకోదండి. చూడు, చాలాసార్లు మనం చెప్పగలుగుతాము, ఇదిగో ఈ లేఖన వచన భాగం అంటే దీని అర్థం ఇది, ఇగో దీని అర్థం ఇది అని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. కానీ దేవుడికి ఎలాంటి అనువాదకుడు అక్కర్లేదు. ఆయన తన అనువాదాన్ని తానే చేస్తాడు. ఇప్పుడు మంచిగా వినాల. కుడి హస్తములో 7వ నక్షత్రము అనే వాక్యమును అనువాదం చేయడానికి దేవుడు మధ్యలో ఎవరెవరు వాడుకున్నాడు? ఎల్లబ్రహ్మం అనేరు అయిత వాళ్ళ తల్లిగారి పేరు చెప్పారు నాకు కదా, చెప్తారు. మంచిగా వినాల. ఆయన కుడి హస్తంలో ఉన్న 7వ నక్షత్రం అనే వచనం ఎవరిది? ఈ కాలగడియ వర్తమానికుడు. అది వచనము. అది అనువాదము చేయబడి ఇంటర్ప్రిట్ చేయబడి శరీరధారి 5 దినాల్లో. ఎప్పుడు? 1906 తర్వాత. ఎసార్నో ఇప్పుడు ఇలాగ అనువాదం చేయబడ్డ ఎంతమంది వాడబడ్డారు? దేవుడు ఎంతమందిని వాడుకున్నాడు? సరే, దేవుడు నిలబడ్డాడు. వెలుగు కలుగునుగాక మధ్యలోకి ఆయన ఉండి, అవునా ప్రభా ఒక్క నిమిషం,
యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు కలుగు అని ఒక ఆయన వస్తే వెలుగు కలిగిందా? ఎట్లా జరిగింది అది? దేర్ ఆర్ నో ఇంటర్ప్రిటర్స్. అనువాదం చేసేవారు అక్కర్లే, ఆయన పలికాడు, ఇది జరిగింది. అట్లాగే అయ్యా ప్రవక్త విషయంలో ఏం జరిగింది మీరు చెప్పండి. ప్రవక్త గురించి రాసిన వచనము, అనువాదము, వివరణ. అనువాదం అంటే ఏంటి? జరుగుట, అంతేనా? కమింగ్ టు పాస్, దేవుడే జరిగించాల. అదే మొదటిది, అదే దేవుడు అనువాదం అంటే దేవుడే జరిగించుట. అయితే ఇది ప్రవక్త గారి విషయంలో అనువాదము చేయబడినప్పుడు మధ్యలో ఏ ఇంటర్ప్రిటర్ని వాడుకున్నాడు? రాయ్ డేవిస్ అనే బాప్టిస్ట్ మినిస్టర్ని వాడుకున్నాడా? అయ్యా ఎవరిని వాడుకున్నాడు? ఇప్పుడు జలములు వేరగును గాక, మధ్యలో ఉన్నారా? లేరా? దూతలు కూడా లేరా? ఇది బాగుంది కథ, మంచిగా గమనించా. ఇట్లా బ్రహ్నం గారి యొక్క, అంటే ఈ కాల గడియ వర్తమానికుడి యొక్క మొదటి పని అయినటువంటి ఈ వర్తమానికుడిని అనువాదము చేయబడితే మధ్యలో ఎవరు వాడబడినారా? ఎవరు వాడబడలే. మరి నీకోసం నాకోసం ఏం జరగాల అంటే ఈడోడు ప్రవక్తను వద్దిన టైపు ఉన్నాడు అనుకుంటారు మీరంతా. సార్ అట్లా కాదు. ఇప్పుడు చెప్పిన ఉదాహరణలు అవే. దేవుడు నతనీయేలుని అనువాదము చేయబడిన వాక్యంగా మలచాలని ఆశపడ్డాడు. మధ్యలో ఫిలిప్ వాడబడ్డాడు ఒక స్థాయి వరకే. సార్ ఫిలిప్ ఒక స్థాయి వరకు వాడబడతాడు, తర్వాత ఫిలిప్ లేడిగా, ఫిలిప్ యు గో బ్యాక్. ఇప్పుడు సంఘానికి జయం ఒక విశ్వాసం తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ 10 రోజులు ఎట్లుంటుంది? జయడు కూర్చుంటే అనే కూర్చోవాలి, భోజనం దగ్గర కూడా అంతే, మన వాటర్ తాగాలని అంతే, ఎంట్రీ అంతే, ఎగ్జిట్ అంతా కలిసిమెలిసి ఉండాలి. అయితే జ్ఞానం కలిగినటువంటి, ప్రత్యక్షత కలిగినటువంటి ఈ కుమార్తె ఉంటే ఏం చేస్తుంది? మెల్లగా నన్ను కాదు నువ్వు పట్టుకోవాల్సింది, దేవుడి యొక్క పనుని పట్టుకో, ఆయన నిన్ను మెల్లగా దేవుని పట్టుకున్నట్టు చేస్తాడని కాపరికి అప్పగిస్తుంది. ఓ నేను తీసుకొస్తే వచ్చింది అని అన్నదిగా, అది ఓన్లీ ప్రారంభం తినాలే. వింటున్నారా? మెల్లగా తీసుకెళ్ళి అతికిచ్చేసేయాలటు. ఎస్ఆర్నో? అట్లాగే ఫిలిప్ గారు కూడా నతనీయులను తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి ఏం చేశాడు? యేసుకి అప్పగించి పక్క కూర్చున్నాడు. ఇప్పుడు నతనీయులు అనువాదం చేయబడుతున్నప్పుడు వీరి మధ్యలో వాడబడుతుంది ఎవరు లేరుగా. ఇది ఓన్లీ ఆకర్షించబడ్డానికే, ఒక స్థాయి వరకే. ఇప్పుడు ఈ అనువాదం ఎవరి మధ్యలో జరగాలి? క్రీస్తుకి నతనీయులకి మధ్యలో జరగాల. మధ్యలో అనువాదించడానికి ఎవరు లేరుగా. అట్లాగే సమరయ స్త్రీ విషయంలో కూడా అంతే. వెళ్ళింది, అమ్మో నేను చేసిన పనులని చెప్పాడు నాయన, నువ్వు రండి చూడండి అన్నది. ఈమె చెప్పిన మాటను బట్టి ఏమంటుంది అక్కడ చూడండి ఒకసారి. అది ఒక వచనం చూడండి, ఒక్క మాట చూపించి ముందు సరిపోదాం. ఒక్క మాట, 4వ అధ్యాయం, అదే యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 39వ వచనం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి విశ్వాసం వచ్చిందా? ఆమె మాటలను బట్టి వచ్చిందా? వచ్చిన ఈ చిన్న విశ్వాసము వారిని క్రీస్తు దగ్గరికి నడిపించడానికి లాగింది. లాగిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు 42వ వచనం చూడండి, 41 నుంచి. వినినందున ఇంకా అనేకులు నమ్మి చూచి, నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదమ్మో, మా మట్టుకు మేము విని, సేమ్ నతనయేలుకి ఏం జరిగిందో డిట్టో ఇక్కడ ఉన్న ప్రజలకు జరిగింది. ఎస్ఆర్నో? ఏదైతే యోసేపు కళ్ళ యొద్ద మనం గ్రహించిందో, దేనిని దేవుడు అనువాదంగా చూసినో, ఇక్కడ అదే అనువాదపు నియమాలు తీసుకొస్తే 39 అనువాదం లేదు, కానీ 41, 42 అనువాదాలు ఉన్నాయి. అసలైన అనువాదం ఎప్పుడయ్యా అంటే ఐడెంటిఫికేషన్, రెవల్యూషన్ మరియు విండికేషన్, గాడ్స్ హ్యాండీ వర్క్, దేవుడే చేసిన అనువాద పని వల్ల అది నిజమైన అనువాదం అంటాడు అక్కడ. ఇప్పుడు సమరయ స్త్రీ ఎంతవరకు వచ్చింది? వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం మట్టుకే. తర్వాత వారిని లాగింది, వారికి అనువాదం చేసింది. మధ్యలో ఎంతమంది వాడబడ్డారు? నన్, ఎవరు వాడబడలే. ఈ గడియ వర్తమానికుడు కూడా అంతే. ఈయన కూడా
మొదటి ఇడుపు గుండా నిన్ను లాగాడు, ఇగో రా 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 రా. రెండో ఇడుపు గుండా లాగాడు, ఏమని? ఓ. మూడో ఇడుపులో 7 ముద్రల యొక్క 7 ఉరుముల స్వరాన్ని చెప్తూ ఒక స్థాయి వరకు గుంజి ఇప్పుడు అంటాడు, ఇట్స్ టైమ్ ఫర్ ద 10th డివిజన్. ఇప్పుడు గుడార దర్శనము కావాలి, ఆ రహస్యపు ఆ గది యొక్క అనుభవాలు కావాలి. దానిలోనికి నేను రాను, క్రీస్తుతో పాటు మీరే గడపాలా. అక్కడ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ కాదు, గాడ్స్ ఇంటర్ప్రిటేషన్ జరగాల. అక్కడ ఇప్పుడు మీకు చూపిస్తారు, చూడండి, జాగ్రత్తగా చూడండి. అయ్యా, డోర్కి పిరమిడ్ కనబడుతుందా? చూడండి, కష్టపడి చెక్కినాడు ఆయన. చూడండి చూడండి, ఇప్పుడు పిరమిడ్ ఇది చూసారా? దీంట్లో రాజుగారి గది, అమ్మగారి రాణి గది ఇస్తారో. ఇప్పుడు ఇట్లా చూస్తుంటే తర్వాత ఇక్కడ బాటంలెస్ పిట్టు ఇస్తారో, ఉరయ నక్షత్రము, 7 మరికొన్ని నక్షత్రాలు. ఇప్పుడు గమనించండి, పిరమిడ్ ఆఫ్ గీజాలో చూస్తే ఈ రాజుగారి గదికి పైన 5 గ్యాప్స్ ఉంటాయి, తలరాయి లాంటి ఒక చిన్న షేప్తోని. ఇక్కడ మధ్యలో ఇంట్రడక్టరీ ప్లాంక్ ఉంటుంది. ప్రవక్త దాన్ని ఇంట్రడక్టరీ ప్లాంక్ అంటాడు, అంటే పరిచయం చేసేటువంటి స్థలము. ఇప్పుడు నేనేం చేశా, నేను సెక్యూరిటీ గార్డ్ని, ఇంట్రడక్టరీ ప్లాంక్ మీద పనిచేస్తున్నాను అనుకో ఉదాహరణకి. ఇప్పుడు నిద్రపోతున్నటువంటి ఈ అబ్బాయి వచ్చినాడు, ఎవడు? ఎల్విన్ గారు వచ్చినాడు. ఎల్విన్ గారు వచ్చి రాజుగారి ఇంట్లోకి వెళ్ళాలి, రాజుగారి గదిలోకి అని చెప్పాడు. నేనేం చేశా, ఇట్రా అని చేయబట్టుకొని వచ్చి రాజుగారి దగ్గర వచ్చి, రాజుగారు ఎల్విన్ గారు అంట అని చెప్పి ఏం చేస్తా, అటు పంపించిన పక్కకి వెళ్ళిపోతా, అంతేనా? లోపల దాకా వెళ్తానా? దీన్నే ఈ జరుగుతున్న ఈ కార్యంలో ఇంట్రడక్టరీ ప్లాంక్ నుంచి రాజు గదిలోనికి ప్రవేశం వరకు జరుగుదన్నే అనువాదం అన్నాడు ఆయన. పిరమిడ్లోకి ఎంటర్ అయినప్పుడు అనువాదం కాదు. మరియు ఇక్కడ ఏంటిది, ఇదంతా ఏంటిది? 7 స్టెప్స్ ఆఫ్ గ్రేట్ గ్రాండ్ గ్యాలరీ. అది 7 సంఘ కాలాలకు సాదృశ్యం. అయ్యా వింటున్నారా? ఆ 7 సంఘ కాలాలు దాటిన తర్వాత ఇంట్రడక్టరీ ప్లాన్ దగ్గర ఉన్న ఈ వ్యక్తి ఏం చేయాలంటే, ఈ వ్యక్తి కేవలము అనువాదము చేయబడిన వాక్యముగా వధువు భార్య మలచబడ్డానికి ఈయన కొంత మట్టుకు నెట్టి అలా పడేసి ఇక నువ్వే అనువాదంగా అని చెప్పాలా. ఇందును బట్టే స్టాప్ ఫీలింగ్ చెక్. ప్రభు నన్ను ఇంతకంటే చెప్పొద్దు అంటున్నాడు. ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు? ఎందుకంటే ఇది ఆయనకు నీకు మధ్యలో జరగాల. ఇది ఎంత రహస్యమైన సంభాషణ అంటే, అందుకే దేవుడు తన ప్రజలతో కలిగిన బంధాన్ని భార్యాభర్తల బంధంతో పోల్చాడు. ఎందుకంటే ఇది రహస్య సంభాషణ. ఏ బంధంలో కూడా ఈ స్థాయి రహస్యాలు పంచుకోవడం జరగదు. అయ్యా, బాగా రహస్యమైన సంభాషణ, రహస్య గది, రాజు గది. అక్కడే వ్యక్తిగతమైనటువంటి బంధాల యొక్క అటు ఇటు జరిగే తర్జమాలు, అనువాదాలు, వివరణలు జరిగే చోటు, స్థలం అదే. దాని గురించి మాట్లాడుతూ అంటాడు, ఇది కదా అనువాదము చేయబడిన వాక్యం అంటే. ప్రవక్త గారు అంటారు, అయ్యా మీ అందరు కొత్త పేరు నాకు తెలియదు, నా కొత్త పేరు నాకు తెలుసు. ఏందది? నేను చెప్పాను. అదే అది నా యొక్క ఓన్ ఏదది డైరెక్ట్ రెవల్యూషన్. ఇది నాకు క్రీస్తుకి సంబంధించింది, మీకు సంబంధించింది కాదు. దీన్ని బట్టి నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు సంబంధించినటువంటి కోణంలో దేవుడి ప్రవక్త మాట్లాడుతూ, నేడు ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేర్పు జరుగుతున్నది అని చూపిస్తూ అక్కడ ఒక విషయం చెప్తాడు. దానికంటే ముందు ఈ మాటను చూపిస్తాడు, చూడండి. మీకు ఇది సంపూర్తి చేద్దాం. ఇంకొంచెం ముందు చదువు నాన్న. చూడు, దేవుడు అన్నాడు అక్కడ వెలుగు కలుగును గాక అని ఆయన అనగానే అక్కడ వెలుగు కలిగెను. గట్టిగా చదవాలమ్మా. దానికి ఏ విధమైన అనువాదం అక్కర్లేదు, ఏ విధమైనటువంటి వివరణ అక్కర్లేదు. అది ఎలాగో పలకబడిందో అలాగూ జరిగింది. ఆయన అన్నాడు, ఒక కన్యక కుమారుని కనును, ఆమె అలాగ చేసింది. దానికి కూడా ఎలాంటి వివరణ అక్కర్లేదు. దేవుడు ఏదో ఒక విషయాన్ని గురించి వాగ్దానం చేస్తే అది జరిగి తీరుతుంది ఆయన చెప్పినట్టుగానే. దానికి ఏ విధమైన అనువాదం అక్కర్లేదు. దేవుడు అలాగూ చెప్పి ఉన్నాడు కనుక దానిని ఆయనే అనువాదం చేస్తాడు.
కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? 2 పేతురు పత్రిక ఏమని? ఫస్ట్ థింగ్ యు నో ద ప్రాఫెసీ ఆఫ్ ద స్క్రిప్చర్ ఆఫ్ నో ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. వ్యక్తిగత అనువాదాలు వాక్యానికి లేవు అని చెప్తా ఉంది. తర్వాత దేవుడే తన వాక్యాన్ని అనువాదం చేస్తాడు బై నిరూపణ, రుజువు ఉంటుంది. జాగ్రత్త అయ్యా. నెక్స్ట్ ఏంటో తెలుసా? జాగ్రత్త. నిరూపణ, రుజువు. ఖచ్చితంగా అనువాదం చేయబడిన వాక్యంగా మలచబడ్డానికి దేవుడే చేయు కార్యమై ఉండాలి. 2 గుర్తింపు, ఐడెంటిఫికేషన్ ఉండాలి. 3 ప్రత్యక్షత ఉండి తీరాలి. 4 నిరూపణ, విండికేషన్ జరిగి తీరాలి. ఇప్పుడు మరో చోట తీసుకెళ్తా. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథాన్ని విప్పగానే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయం కొంచెం వేగవంతంగా. చాలు. యెషయా గ్రంథంలో మీరు చూస్తే ప్రభు హితవత్సరములు, ప్రతిదండన దినములు ప్రకటించడానికి రాబోచున్నటువంటి ఒక ప్రవచనము యెషయా గ్రంథం 61లో కనబడింది. కరెక్టేనా? కానీ ఆయన లూకాసు వార్తలో చూస్తుంటే ఓన్లీ హితవత్సరం ఒకటే ఉంటుంది, ప్రతిదండన దినం లేదు. ఎందుకు ప్రతిదండన దినం లేదు అంటే ఆ వాక్యపు అనువాదము ఆ కాల పరిమితిని బట్టి అంత మట్టులోనే అనువదించబడింది. అది దీని ప్రవక్త అంటాడు. చూపిస్తాను చూడండి, మీకు జాగ్రత్తగా గమనించాలా. 63-1124M కొంచెం వేగవంతంగా. 63-1124M. వాట్ షల్ ఐ డూ విత్ దిస్ జీసస్? ఈ యేసు అనబడిన ఈయనను ఏమి చేతుము అనే వర్తమానంలో 53వ పేర చూడండి. ఆయన హితవస్త్రాన్ని ప్రకటించుటట్లుగా నా ఇప్పుడు ఆయన ఎందుకని యెషయా గ్రంథంలో 61లో ఉన్నటువంటి మిగిలిన లేఖనం అంతటిని మొత్తం ఎందుకు చదవలేదు? అక్కడ ఏముంది? హితవత్సరము, ప్రతిదండన దినము 2 ఉంటే ఆయన కొంత భాగాన్ని ఎందుకు చదివాడు? కొంత మట్టుకు ఎందుకు చేస్తున్నాడు? బికాజ్ ఎందుకంటే అది ఆయన యొక్క మరి యొక్క రాకడకు సంబంధించింది కనుక దాని అనువాదముగా ఆయన ఇప్పుడు రాలే. నా మాట వింటున్నారా? ఆ ప్రతిదండన దినము యొక్క అనువాదముగా ఆయన ఇప్పుడు భూమి మీద లేడు. ఆయన భూమి మీద ఉన్నది ఏ అనువాదముగా? హితవత్సరపు అనువాదముగా నిలబడి ఉన్నందున ఇప్పుడు నిలబడిన నేను చూసారా హితవత్సరాన్ని ప్రకటించుటకును అని ఆ యెషయా గ్రంథపు చుట్ట తెరిచి సగమే చదివాడు. చూశాడు, గ్రంథపు చుట్ట చుట్టేశాడు, వెనక్కి వచ్చాడు, పులిపిడి దగ్గర పెట్టాడు, వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. అట్లా కూర్చుంటే ఏంది
సాధారణంగా చదివినవాడు ఎవడైనా నీకు అర్థం చెప్తాడు. పాస్టర్ అయ్యే అవకాశం ఎప్పుడు దొరుకుతుందని చూసేవాళ్ళు. తర్వాత పోనీ సరే చెప్పకపోయినా పర అర్థము సగం వాక్యం చదివాడేందినా, సగం ఎందుకు చదివాడు? అక్కడున్న ప్రజల్లో బదులుతున్న ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ లూకాలోకి రండి. ఆయన గ్రంథము చుట్టి పరిచారకుడికి ఇచ్చి కూర్చున్నాడు. అందరూ కూడా కూర్చున్నాను చూస్తున్నారు. అరే ఈయనకి ఏమైంది? తానేదో చెప్తాన్నట్టుగా లేచి గ్రంథం చుట్టబట్టుకున్నాడు, తీశాడు, సగమే చదివాడు, ప్రతిదండన దినమనే కాన్సెప్ట్ వదిలేశాడు, అక్కడ మటుకు నిలిపాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏది కొంచెమే చెప్పాడినా, వివరం కూడా వివరించలేదు. ఇప్పుడు మంచి వినండి, నేనేమంటానంటే అయ్యా నేను మీకు ఇప్పుడు వివరణ ఇస్తున్నా. ఏమని? అయ్యా ఆయన ఓన్లీ ప్రతిదండన దినం ఎందుకు అనలేదు, హితవత్సరం ఎందుకు అన్నాడు, అది ఇది ఇదని నేను ఇంతప్పుడు వివరణ చెప్తాను మీకు రేపు పడుతుందాకా. వింటున్నారా? భోజనం సల్లపరచబడి ఆ పాప కూడా నాకు అన్నప్రాసం వద్దు పో అనాలిగా చెప్పుకోవచ్చు. కానీ ఆయన అనువాదం అనే నియమాలను క్రీస్తు అద్భుతంగా నెరవేర్పు జరిగించాడు. ఎట్లా తెలుసా? వచ్చాడు, చదివాడు, ఆయన వివరించకపోవడాన్ని బట్టి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. వెళ్ళి కూర్చున్నాడు, కూర్చున్న గుంపులో చూస్తున్నారు. అందరూ ఒకసారి వెనక చూడండి, అందరూ ఒకసారి, అందరూ చూసారా? అట్లా అందరూ చూస్తే ఎట్లా అనిపించింది? ఇప్పుడు నేను వెనకాల కూర్చున్నా, అందరూ ఒకసారి నన్నే చూసారు, ఎట్లా అనిపిస్తుంది నాకు? అట్లాంటి భావన కలిగింది. ఎందుకు వివరించలేదయ్యా నువ్వు అంటే తర్వాత చదువుబేట ఆయన అంటాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన చేసిన బోధ, ఆయన ఇచ్చిన అనువాదము ఈ భూమి మీద ఏ బోధ కూడా ఇవ్వలేడు. ఆయన ఏమన్నాడంటే, మరి నాయన వాక్య రూపంలో ఏది విన్నారో ఇప్పుడు కేమ్ టు పాస్, ఇది జరిగిందన్నదే గొప్ప అనువాదం. ఇది ప్రపంచంలోనే గొప్ప అనువాదం ఇదే. రాయబడింది, పలుకబడింది, ఉచ్చరింపబడింది, జరుగుటయే గొప్ప అనువాదము. అందుకే ఆయన నిలబడి గ్రంథం చుట్ట పట్టుకొని ఇక నేను వివరించేదేం లేదు, ఇది ఆ కాలము, ఈ కాలము, ఆ ప్రవక్త, ఈ ప్రవక్త, ఈ వివరణ కాదు. గొప్ప వివరణ ఏది? కమ్మింగ్ టు పాస్, జరుగుటయే గొప్ప వివరణ. దాన్ని చూపించడానికి లేచి అంటాడు, నేడు ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేర్పు జరిగింది. వారికి ఏమర్థం కావాలా? దీని గురించి మా రబ్బీ అయితే బాగా చెప్పేవాడు, దీని గురించి మా శాస్త్రి అయితే పొద్దునుంచి రాత్రి దాకా చెప్పేవాడు, దీని గురించి మా పరిచయుడు అయితే అట్టక తిట్టా అని చెప్పేవాడు. ఇసారులో దీని గురించి మా కుకుంబర్ అయితే ఆపడు. ఏమని తెలియదు, కుకుంబర్ తెలీదా? వర్తమానాలు వింటలేరు, ప్రవక్తగా చెప్పిన పదమే. ఇదే మా కుకుంబర్ అయితే వినికిడిలో ఆ లేఖనం ఒక భాగం నుంచి 100 భాగాలు చేస్తాడు. ఎసారో కానీ క్రీస్తు చేసింది ఏంటంటే నెరవేర్పులో చూపి మీ వినికిడిలో నెరవేర్పు ఇదే ప్రపంచంలో ఉన్న ఉత్తమమైన అనువాదం అన్నాడు ఆయన. దీనినే చూపుతూ గాడ్ డోంట్ నీడ్ us టు ఇంటర్ప్రిట్. మనం అనువాదం చేయడం దేవుడికి అవసరం లేదు. తన వాక్యములను తానే అనువాదం చేస్తాడు, తానే చూపిస్తాడు. వివరణ అక్కర్లే. వెలుగు కమ్మని పలికితే వెలుగు కలిగింది, ఇంకే వివరణ? నేను చేసి చూపించేసా, నీకు చూపిందని నిరూపణ చూపించా, రుజువులు చూపించా, ప్రత్యక్షపరిచా. ఇదే గొప్ప వివరణ. ఇంకా దాని గురించి స్టోరీలు అక్కర్లే, దాని గురించి వర్తమాలు అక్కర్లే, అయిపోయి డన్. అట్లాగే వాక్యములో వధువు కూడా ఉత్పత్తి క్రమం అట్లాంటిదే. అండర్ ద 7 thunders, 7 ఉరుముల స్వరం కింద వధువు తయారు చేయబడుతున్న విధానం అలాంటిదే. గాడ్ డోంట్ నీడ్ ఎనీబడి టు ఇంటర్ప్రిట్. ఏ అనువాదుడు అక్కర్లే. ఆ రోజు ఏం చెప్తా తెలుసా? లేచి నిలబడి నేను 7 ఉరుముల వర్తమానమే ఉన్నాను, ఇది మీ వినికిడిలో నెరవేర్పు జరిగిందని చెప్పగలగాల. మీరు వింటున్నారా? దట్స్ వేర్ ద రియల్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, ద వైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ బార్న్. మీరు ఆలోచించండి, క్రీస్తు వివరించాలంటే కొండ మీద ప్రసంగం మొదలు పెడితే 3 దినాలు ఆకలితో పుల్లే కూడా వివరించింది ఆయన. ఎవరు ఆయనకంటే ఎక్కువ వివరించేది? ఆయనకంటే పరమ బోధకుడు ఉన్నాడు ఎవడైనా? ఆయనకంటే గొప్ప బోధకుడు మాట్లాడితే హృదయం ఇట్లా లంగరు కాదు, ఈ చచ్చిపోతే అతుకుపోయాలి, ఇది లీనమైపోతే అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా అంటారు. ఇక అంత వివరిస్తాడు. అలాంటి ఆయన చేసినటువంటి అన్ని బోధల్లో పెద్ద బోధ ఇదే. ఏది? మాట లేకుండా
అనువాదము జరిగిన దానిలో నుంచి నిరూపణగా, రుజువుగా, ప్రత్యక్షతగా, ఐడెంటిఫికేషన్ చూపించి వెళ్ళి కూర్చున్నాడు. చూస్తుంటే బోధ ఏమీ చేయలేదని ప్రజలకు కనబడింది. కానీ వర్తమాన ప్రత్యక్షతల కోణం కూడా చూస్తుంటే ఆయన జీవితం మొత్తంలో చేసిన గొప్ప బోధలు ఇదే గొప్ప బోధ. మాట లేకుండా బోధ చేశాడు, అనువాదము లేకుండా అనువదించేశాడు ఆయన. అయ్యా, ఇదే ప్రవక్త గారికి జరిగింది, ఇదే నీకు నాకు జరుగుతుంది. ధన్యులమయ్యా. అది ఎట్లా జరగనైందో నీకు తెలీదు. యు డోంట్ నో, యు హ్యావ్ నో ఐడియా, జస్ట్ బిలీవ్. అందుకే ఆయన ఊరికే ప్రతి ప్రార్థనకు ముందు ఓన్లీ బిలీవ్, నమ్మంతే. విశ్వసించుచున్న వారికి సమస్తము సాధ్యమే. నమ్మకము కలిగి ఉండి ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈ అనువాదించబడిన వధువుగా మలచబడ్డ సాధ్యమే. నమ్మకం ఉంటే చాలు, విశ్వాసం ఉంటే చాలు, అద్భుతమైన క్రియలను తీసుకొస్తుంది. అయ్యా, నాకు చదువు లేదు, నాకు అర్థం కాలేదు, 7 ముద్రలు నాకు బోధపడతలేదు. ఎస్, ఐ నో. కానీ దేవుడు నీకు అర్థం కాకుండా ఉంచడానికి కాదు బయలుపరిచింది, నీలోనికి మలచడానికే బయలుపరిచాడు ఆయన. ఎట్లా బయలుపరిచాడో నాకు తెలియదు. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఎ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్, ఇట్స్ ఎ గాడ్స్ ఇంటర్ప్రిటేషన్. దేవుడు చేస్తాడు, నేను ఎలా చేయాలో. మనం చేయాల్సిందలా విశ్వసించుటే. అలాగ చేస్తే అంటాడు. నేను ఆలోచిస్తుంటే, కొండ మీద 3 రోజులు ప్రసంగం చేసినావు ప్రభువా, తప్పు చేసే ప్రతిని ఖండించావు, గద్దించావు, ఎట్లా పడితే చేసావు. ఏంది యెషయా గ్రంథం దగ్గరికి వచ్చాక మాత్రం ఏం మాట్లాడకుండా కూర్చున్నావు? ఇప్పుడు ఉదాహరణకి నేను కూడా వచ్చి లూకా సువార్త 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణ యోర్దాను నుండి దిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అన్నాను. వెళ్ళిపోయినా రూమ్లో కూర్చున్నా. ఏమనిపిస్తుంది మీ అందరికీ? పాస్టర్కి ఆరోగ్యం బాగాలేదేమో ఒకరు, ఎవరో ఏదో అనుంటారు, ఫీల్ అయ్యిందని ఇంకొకరు. ఇస్తారు అంతేనా? సాధారణంగా అట్లే ఉంటే ఆలోచనలు. కానీ ఆయన చెప్పిన సంగతి ఏంటి అంటే, అతి గొప్ప అనువాదము, అయ్యా అంతకు మించిన వివరణ మరొకటి లేదు అంటాడు ఆయన. దీని రూపములోనే, అయ్యా ఈ విధానములోనే విశ్వాసం అనే కోణం గుండానే హెట్టి రైట్ దగ్గర ప్రవక్త గుండా జరిగిన కార్యాలు అలాంటివే. నా మాట వింటున్నారా? ఇక్కడ 3వ ఈడ్పు గురించి దేవుడు ప్రవక్తతో ఎన్నోసార్లు సంధించిన తర్వాత దాని కార్యాలు జరిగించే కాలపరిమితి రాగానే ఆ ప్రత్యేక కాలపరిమితిలో ఉచ్చరించగానే జరిగింది. ఎవరు అనువాదకులు? ఎవరు? ఉడతలు కలుగును గాక. కలిగాయా? ఎవరు కలిగించారు మధ్యలో ఉండి? విశ్వాసుల? ఇక్కడ ఫ్రెడ్ సాత్మన్, రాయ్ రాబర్సన్ ఎవరైనా వచ్చారా? ఎవరు వచ్చారు? నిజమైనటువంటి 3వ ఈడ్పు యొక్క కోర్ సెంటర్ పాయింట్ బోధలోకి వెళ్ళగానే ఇట్ విల్ డైరెక్ట్లీ రీచ్ టు యువర్ సోల్. యూ డోంట్ నీడ్ ఎనీ ఇంటర్ప్రిటర్, ఓన్లీ గాడ్ డస్ ది ఇంటర్ప్రిటేషన్. దేవుడే అనువాదం చేస్తాడు, ఏ ఒక్కడు అనువాదం అక్కర్లా. నా మాట వింటున్నారా? ఈ అనువాదం చేసే దేవుడే. ఎలా చేస్తున్నాడు అంటే అది పలుకుటలో జరిగేది. ఎసారో ఈ అనువాదం యొక్క అత్యంత క్షేత్రస్థాయి ప్రదర్శన ఎప్పుడే అంటే ఫైనల్ స్క్వీజ్లో, చివరి ఒత్తిడి సమయాల్లో. ఆ ఒత్తిడి సమయం రాగానే వాట్ ఎవర్ ద బ్రైడ్ స్పీక్స్, వాట్ ఎవర్ ద వైఫ్ స్పీక్స్, దేర్ ఆఫ్ నో ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్, ఇట్ విల్ బి thus saith the Lord. అది పలికింది పలికినట్టుగా జరుగుతుంది. మళ్ళీ ఆ పలకబడింది ఎలా ఉంటుంది తెలుసా? ఇట్ ఈస్ డన్ బై ద లార్డ్, ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్, ఇట్ ఈస్ రివీల్డ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ విండికేటెడ్. కానీ దానికి ఒక కాలపరిమితి ఉంటుంది. క్రీస్తు యొక్క వాక్యం నెరవేర్పు జరగడానికి ఒక ప్రత్యేక కాలపరిమితి ఎలా నియమించాడో, ఫైనల్ చివరి ఒత్తిడి కోసం కాలపరిమితి ఎలా నియమించాడో, అనువాదం చేయబడేటప్పుడు కూడా అయ్యా ఇక్కడ కూడా కాలపరిమితి అవసరమై ఉన్నది. ఈ కాలపరిమితి దృష్టిలో పెట్టుకుని హితవత్సరాన్ని, ప్రతిదాన దినాన్ని 2 వేరువేరుగా విభజిస్తూ ఆ కాల పరిమితిలో ఎంత మట్టుకైతే అది అనువదించబడినటువంటి వాక్యముగా క్రమముగా ఉంచబడిందో అంత మట్టుకే చదివి మిగిలిన దాన్ని హీ డిడ్ంట్ రీడ్ ద రెస్ట్ ఆఫ్ ద వర్స్ అంటాడు ప్రవక్త. కావాలని మిగిలిన చదవాలి. ఎందుకంటే అక్కడ ఇంకా దాన్ని అనువాదం చేయబడేటువంటి కాలం రాలే. ఎసార్నో నా మాట వింటున్నారా? అనువాదము చేయబడే విధానం అదే అంటాడు. మరొక చోట ప్రవక్త అంటాడు, చూపిస్తా చూడండి.
దీంట్లో ఇంకొక నియమం కూడా, దీన్ని మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా రాస్తున్నా. ఉనికిలోకి వచ్చుట లేదా నెరవేర్పు జరుగుట. మరొక చోటు చూద్దాం. 64-0320. 64-0320. దానిలో 120వ పేర 120. అమ్మా, నేను ఇదివరకే ముందుకు చెప్పినట్లుగా దేవుడికి ఏ ఒక్క వ్యక్తి అనువాదం చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు అంటే దాని అర్థమైంది, మొదటి యోహాను పత్రికలో వాక్యం ఉంటుంది ఏమని, మనకు ఎవడు బోధింపనక్కర్లేదని. తెలుసా? ఉంటుందా? చూపించుదనా? మొదటి యోహాను పత్రిక తీయండి, చూపిద్దాం. ఎందుకంటే మన ఇంటికి వెళ్ళక దాన్ని చూసుకుని ఆయన పాస్టర్ చెప్పిండి ఎవడు ఇంటర్ప్రిటేషన్ అక్కర్లేదని చెప్పి స్విచ్కి వచ్చి మానేసుడు అంత. మొదటి యోహాను 2:27. అయితే ఆయన వలన పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవ్వడును మీకు బోధింపనక్కర్లేదు. ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళ సంఖ్య 1,00,000. బ్రదర్ నాకు అభిషేకం ఉంది బ్రదర్, నాకు ఏ పాస్టర్ అక్కర్లేదు, నాకు 5 పరిచరిక వర్గాలు అక్కర్లేదు, నాకు ఇప్పుడు బోధింపాల్సి అక్కర్లేదు. సార్నో విజున్నారా? అభిషేకం మీలో నిలిచి ఉన్నది కనుక ఎవడును బోధింప అక్కరా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? రేపు ఎవరింట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. సార్ కాదయ్యో కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నియమాలు చూడండి. మళ్ళీ ఆ వచనం చదవండి. అయితే ఇందుకే మీకు పాట పాడిచ్చారు. ఆయన వలన మీరు పొందిన ఆ అభిషేకం ఏదైతే ఉందో, ఆ అభిషేకం ఈ రోజున అభిషేకింపబడిన వాక్యము బ్రహ్మము దాని గుండా వచ్చు ప్రత్యక్షతలో 3వ ఈడ్పులో ఆ 10th విజన్లో ఆ రహస్య గదిలో ఆ 7 ఊరుముల స్వరముల ముగింపులో ఆ సమయంలో ఎవడు బోధింపరక్కర్లేదు. కానీ దానికంటే ముందు బోధ కావాలయ్యో. ఆయన పొరపాటు పడారు. నా మాట్లాడుతున్నారా? అక్కడ ఇంటర్ప్రిటేషన్ అక్కర్లే, అక్కడ బోధ అక్కర్లే, అక్కడ దేవుడు చేసే కార్యము. నతనీయేలు యేసు ప్రభు దగ్గర నేరుగా వచ్చిన తర్వాత ఎవడు బోధ అక్కర్లే, దేవుడు చేసుకుంటాడు. ఆ సమరయ స్త్రీ యొక్క గ్రామస్తులు ఆ సమరయ స్త్రీ మాట విని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బోధక్కర్లే, యేసు ప్రభు చూసుకుంటాడు. కానీ అక్కడికి రావాలంటే సమరయ స్త్రీ కావాలి, ఫిలిప్ కావాలి, 5 పరిచర్య వర్గాలు కావాలి. కానీ బట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనల్ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత యొక్క తుది యొక్క క్షేత్రస్థాయి భాగము, వాక్య నెరవేర్పు పూర్తి స్థాయిలో జరుగు క్రమంలో మాత్రము అక్కడ ఏ బోధ కూడా అక్కర్లే. నా మాట వింటున్నారా? నేను మీ ఇవరకు చెప్పా, వాట్ ఈస్ ది 7 seals చేంజెస్ ఇన్ ఎ బిలీవర్. ఒక విశ్వాసం 7 ముద్రలు ఏ మార్పు తీసుకొస్తానప్పుడు నేను కొంత మట్టుకు చెప్పి ఆపేశాను. జ్ఞాపకం ఉందా? ఏడా జ్ఞాపకం ఉంటుంది? వారం వారం కొత్త వర్తమానం ఎత్తుతూ ఉంటే కొంచెం పాత కూడా అప్పుడప్పుడు వినండి ప్లీజ్ అయ్యా, అప్పుడప్పుడు వినండి. నేను మీకు ఇచ్చే సలహా ఒకటి, 24 గంటలు ప్రవక్త గారి వర్తమానాలే వినండి. ఈ కుకుంబర్లు వద్దు, దోసకాయలు వద్దు, ఏ పుచ్చకాయలు వద్దు, ఎవ్వరి వినకండి. దేవుడి ప్రవక్తే వినండి. ఎందుకంటే ఈ కాలములో ప్రవక్త గారి ద్వారా ఇంట్రడక్టరీ ప్లాన్ పరిచయం అనేటువంటి ఆ స్థలాన్ని దాటిన తర్వాత నీతో దేవుడు రహస్యంగా వ్యక్తిగతంగా జరిగించబోచున్నటువంటి ఆ సంభాషణ స్థలము వర్తమానాలే. నా మాట వింటున్నారా? వర్తమానాలే.
ఇది ఏదో కాపీ కొట్టే రెవల్యూషన్ కాదు. ఢిల్లీ అని చెప్తే ఇంకొక ఆయన తెచ్చుడు, ఇంకొక ఆయన తెచ్చి ఇంకొక ఆయన తెచ్చుడు, దాని మన నమ్ముడు కాదు. ఇది ఇట్ ఈజ్ ఆఫ్ అ డైరెక్ట్ రెవల్యూషన్. ఇట్ ఈజ్ విత్ ఐడెంటిఫికేషన్, విండికేషన్. ఇట్స్ అ గాడ్స్ వర్క్ ఆఫ్ ఇది ద గాడ్స్ విల్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క చిత్తము నెరవేర్పు జరిగించే కార్యం. అట్లే జరిగేదే కానీ మీరు ఇంకా ఓన్లీ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మీద బతుకుతారంటే కనుక సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మీద కాపర్లు అవుతారు కానీ వధువులు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మీద కాపర్లు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు, అనేక ఇతరులు గొప్ప పేరు తెచ్చుకుంటారు, భార్య అవ్వలేరు. భార్యకు డైరెక్ట్ రెవల్యూషన్ అవసరము, భార్యకు విండికేషన్ అవసరము, భార్యకు ఖచ్చితంగా ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ లేకుండా నేరుగా అనువాదం చేయబడిన వాక్యం యొక్క మలుపుబాటు బయలుపాటు అవసరము. నా మాట వింటారా? ఇగో ఆ సందర్భంలోనే అభిషేకం మీలో ఉంది కనుక ఈ అభిషేకంతో చివరి గడియలో మీకు ఎవడు బోధింపరక్కర్లే. ఎస్ సార్ నో? ఎత్తబడే సమయం మనకు తెలుస్తుందా? ఎత్తబడే సమయం మనకు తెలుస్తుందా? తెలియదు. ఓకే, పరిశుద్ధాత్మ బాప్తిజం ఎప్పుడు పొందుకున్నా తెలుస్తుందా? ఇట్లాగే ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను కొత్త జన్మ పొందిన దినము ప్రార్థన పెట్టుకుందాం అంటే, కొత్త జన్మ నీళ్ళలో మునిగింది కాదు ఆత్మలో మునిగింది, ఎప్పుడో చెప్పు అప్పుడు పెడదామన్నా. మీకు అర్థం కాలే? కొత్త జన్మ పొందిన దినము మా ప్రతి సంవత్సరం ప్రార్థన గడిపేసు చేద్దాం, తప్పేముంది, నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ నీకు ప్రత్యక్షత ఇస్తా. కొత్త జన్మ అంటే నీళ్ళలో మునిగి లేచింది కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం బాప్తిజం ప్రాణంలో వచ్చే రోజున కొత్త జన్మ. ఇప్పుడు చెప్పు, ఏ రోజు వచ్చింది, ఏ డేట్ వచ్చింది, ఏ పైన వచ్చింది, ఇంతకు వచ్చిందా లేదా? ఈ పాస్టర్ కంటే పాత పాస్టర్ మేలుండే, అడిగినప్పుడల్లా పెట్టేటోడు. ఇచ్చున్నారా? నిజం చెప్పండి, ప్రవక్త గారి ద్వారా దేవుడు ఏం చెప్పాడు? కొత్త జన్మ ఎప్పుడు? నీళ్ళలో ముని లేచినప్పుడా కాదా? నీళ్ళలో ముని లేచినప్పుడైతే ఎఫెసులో కొంతమంది ఉన్నారు, బాప్తిస్మ యోహాను దగ్గర బుడుక్కని లేచారు, పౌలు గారి దగ్గర బుడుక్కని లేచారు. ఎన్నిసార్లు జన్మించారు వీళ్ళు? 2 సార్లు. సార్ మీరైతే సంఘశాఖలో ఒకసారి, చెల్లంది ఒకసారి, చెల్లింది ఒకసారి, ఊరి ఆయన ఏంది? అందుకే ప్రవక్త అంటాడు, కొత్త జన్మ ఎప్పుడయ్యా? ప్రాణంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగినప్పుడే కొత్త జన్మ. ఆ డేట్ చెప్పు, చేసుకుందాం, లెట్స్ సెలబ్రేట్. కదా, నరికేద్దాం వేట మాంసం. ఎవరైనా చెప్పండి, అయ్యా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం నా ప్రాణంలోకి వచ్చింది అని చెప్పు, మొత్తం వేట మాంసమే, చర్చి మొత్తం పండగ రోజుగా. ఏమంటారు? ఎందుకు నా ధైర్యం అంటే నీకు తెలియదు కాబట్టి ఆ డేటు. కాకపోతే నిజం చెప్పండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీపై కుమ్మరించబడిన దినము గడియని తెలుస్తుందా? తెలుస్తుందా తెలీదా? చెప్తలేరు, టైం దాటేస్తున్నారు మీరు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము మన పైకి దిగొచ్చే సందర్భము తెలుస్తుందా తెలీదా? తెలీదు. వర్తమానం చేయండి. ఎందుకు తెలీదు? ఖచ్చితంగా తెలుస్తుంది. అయ్యా తీయండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిన వర్తమానము 64-0823E. ఎందుకు తెలియకపోవడం గురించి చెప్తున్నా చెప్పనా? తర్జమ అనువాదం జరిగేటప్పుడు కొన్ని దశల్లో వధువుకి అవగాహన ఉండదు, కొన్ని దశల్లో వధువుకి అవగాహన ఉంటుంది. నా మాట వింటున్నారా? అయ్యా ఈ వర్తమాన తల మీకు మునిబాకండి. వాక్యం అనువాదం చేయబడిన వధువుగా నువ్వు మలచబొట్లో ఒక దశలో నీకు తెలియదు, ఒక దశలో తెలుస్తుంది, మళ్ళీ ఒక దశలో తెలియదు, మళ్ళీ ఒక దశలో తెలుస్తుంది. అర్థం కాలే? చూపిస్తా, రండి చూపిద్దా రండి. 64-0823 289 కాదు 94 పేరా పైన 289 క్వశ్చన్. సండే మార్నింగ్ కొరకైనటువంటి ప్రశ్నలు. At the instant of receiving the Holy Ghost or baptism of Holy Ghost, అకస్మాత్తుగా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మన తేడా ఉన్నదా అని కొంతమంది బ్రహ్నామ్ గారికి ప్రశ్న అడిగినారు. అడుగుతూ ఇంకేం అడిగారు?
ఏ వ్యక్తి అయినా సరే భాషల్లో మాట్లాడగలుగుతాడా? ప్రతిసారి ఒకవేళ మాట్లాడకపోతే అసలు ఇలాంటి పరిశుద్ధాత్మ కార్యముగా జరుగుతున్న బహిర్గతమైన కార్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము అన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ కార్యమా కాదని ఎలా తెలుసుకోగలుగుతాము అంటే ప్రవక్త గారు అంటే చూడ మంచిది. నువ్వు ఒకసారి ఊహించుకో, ఒక తల్లి 9 నెలలు గర్భాన్ని మోసి ఒక బిడ్డకు జన్మనిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని ఊహించుకో. ఆమెకు తెలియకుండానే గర్భాన్ని మోస్తారా? తెలియకుండానే బిడ్డను కంటదా? మీకు అర్థం కాలే కదా. ఇప్పుడు వచ్చి అమ్మ నీకు ప్రెగ్నెన్సీ, అరే నేను చూసుకోలేదు, 9 నెలలు అయిపోయిందా? ప్రవక్త గారు చెప్పింది అదే. అరే అప్పుడైతే పెద్దదైంది అట్లా అంటారు ఎవరన్నా? ప్రవక్త గారు ఏ తల్లైన బిడ్డకు జన్మని ఇవ్వబోయేటప్పుడు ఆమెకు తెలియకుండా ఉంటుందా? తెలుసా తెలీదా? ఎందుకు తెలీదు? బయటోడి తెలీదు, ఆమెకు తెలుస్తుంది. ఏమని? పుల్లై తినాలనిపించి ఇంకేం తినాలనిపిస్తుంది? వాసన ఘోరంగా వస్తుంది. ఆ టైంలో డాగ్ల కంటే ఎక్కువ పనిచేసేలా ముక్కులు. తెలుసా తెలీదా? డాగు కూడా అంత శక్తి ఉండదు. దూరం నుంచి వస్తున్నప్పుడు ఈ వాసన పాలు అయితే సుంతకు వస్తుంది. వింటున్నారా? ఇంకేనా తెలుస్తుంది? ఎక్కువ తింటారు, వాంతులు అవుతాయి, మాధుర్యంగా మాట్లాడతారు. ప్రవక్త గారు చెప్పింది. అప్పటిదాకా కోపం తగ్గుద్ది. సార్ ఆయన చెప్పింది చెప్తాను నేను. ఇంకా అయ్యా మృదు మనస్సు, కాళ్ళ వాపులు, బ్రదర్ మెడికల్కి వెళ్ళిపోయింది అంత, బరువు పెరుగుడు, ఎక్లాంషియా, ప్రీ ఎక్లాంషియా. అయితే ప్రవక్త అంటారు, ఒక గర్భవతిని చూడండి, బిడ్డకు జన్మనివ్వబోయే తల్లిని తెలియకుండా ఎట్లా ఆమె తల్లి అయ్యి ఎట్లా బిడ్డకు జన్మనిస్తుంది ఆమె? తర్వాత అట్లా జరగాలంటే ఆమె స్పృహలో లేకుండా ఉండాలి 9 నెలలు. ఎన్ని నెలలు? స్పృహలో లేకుండా ఉంటేనే ఆమెకు తెలియకుండా ఉంటుంది తప్ప అదర్వైజ్ తెలియకుండా ఉండదు. తర్వాత అట్లాంటిది పరిశుద్ధాత్మను పొందుకొని నేను పొందుకున్నాను లేదా నాకు క్లారిటీ వస్తలేదు అని చెప్పే వ్యక్తి కూడా అలాంటి వాళ్ళే. బాగా చెప్పాడుగా. మీకు అర్థమైందా? ఇంతకీ నీకు పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చిందా అంటే అయితే ఎస్, లేదనో ఏమో బ్రదర్ అనేది. ఎట్లుందంటే ఒక స్త్రీ జన్మనివ్వబోయేటప్పుడు తెలియకుండా ఎలాగుంటుందో ఒక అలాంటి పరిస్థితి అన్నట్టు. ఎంత ఘోరం చూడండి అది. ఒక అలాంటిది అంటాడు ఆయన. పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చేటప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. అయ్యా తెలుస్తుందా? తెలిసి తీరాల్సిందే. ఇది ప్రవక్త గారు చెప్పిన రూల్ అది. తర్వాత ఎందుకంటే అక్కడ కొన్ని అద్భుతమైనటువంటి మార్పులను చోటు చేసుకుంటాయి. అయితే మంచిగా గమనించండి, నేను ఎట్లా చెప్పాను మీకు ఈ అనువాదానికి దీనికి ఎందుకు సంబంధం పెట్టానంటే, అనువాదము చేయబడుతున్న వాక్యము వధువుగా మలచబడ్డానికి కొన్ని చోట్ల వధువుకి స్పృహ కలిగి ఎరిగి ఉండే స్థాయి, కొన్ని చోట్ల ఎరగని స్థాయి కొంత ఉంటుంది. అయితే ఫర్టిలైజేషన్ అంటే తెలుసు కదా, స్త్రీ కణము పురుష కణము కలిసి ఏముగా మారాలా? పిండముగా మారాలా. పిండముగా మారిన దినం తెలీదు. అయ్యా పిండముగా మారింది తెలుస్తుందా? తెలీదు. దాన్ని జింక్ స్పార్క్ అంటారు. అయ్యా ఏంటది? జింక్ స్పార్క్ తెలుసా? చదువుకున్న వాళ్ళు జింక్ స్పార్క్ అంటారు. అంటే జింక్ స్పార్క్ అంటే ఏంటంటే ఎదురా, జింక్ స్పార్క్ అంటే పురుష కణము స్త్రీ కణముతో ఫలదీకృతం జరగగానే ఒక లైట్ ఉత్పత్తి చేస్తుంది, వెలుగు వస్తుంది. ఫోన్లోనే ఇంటికి వెళ్ళక జింక్ స్పార్క్ అని కొట్టాడు. దీని గురించి కూడా అనువాదిస్తే టైం ఎక్కువ పడుతుంది, షార్ట్కట్లో చెప్తా. ఈ పురుష కణము స్త్రీ కణము రెండు కలిసినప్పుడు జింక్ స్పార్క్ ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఒక చిన్న వెలుగు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వరకు చిక్ అని మెరిచిపోతుంది. అది ఎవరికి తెలియదు, నో వన్ నోస్. ఇది పురుషుడికి తెలీదు, స్త్రీకి తెలీదు, చుట్టూ ఉండే ఏ వ్యక్తికి తెలియదు.
కొంతమంది ముసలి అంటారు, చూసాను అడగని పెట్టి చెప్పొచ్చు నాకు అని ఏదో కొంతమంది క్లెయిమింగ్ చేసుకుంటారు. లేదు, ఉత్తుతుంది జింక్ స్పార్క్ ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ జింక్ స్పార్క్ అనేటువంటిది ఈ వెలుగు పదార్థం కలిసిన చోట శక్తితో అది వృద్ధి చెందుతున్న కాలంలో ఒకానొక సమయం రాగానే లోపల జరిగేటువంటి మార్పులను బట్టే కొన్ని విషయాలు తెలుస్తాయి. అట్లాగే వాక్యము అనువాదము చేయబడిన వధువుగా, అనువాదము చేయబడిన భార్యగా మలచబడుటలో కొన్ని చోట్ల తెలీదు, కొన్ని చోట్ల తెలుస్తుంది. కొన్ని చోట్ల ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా తెలిసి తీరాల్సిందే. తెలియకపోతే ఒక స్త్రీ తనకు గర్భములో ప్రసవం ఇస్తూ బిడ్డను కనబోతుండగా కూడా నాకు తెలియదే అనే అంత మూర్ఖతతో కూడుకున్న మాట ఆ సమయంలో తెలియదంటే కనుక ఆ కాలం ఈ కాలమే, ఈ వర్తమాన కాలమే. ఈరోజు తెలియదని చెప్పడానికి వీల్లేదు. ఈరోజు సమస్తం బయలుపరచబడిన కాలం. కానీ ఈ వధువు వాక్యములో నుంచి అనువాదము చేయబడినటువంటి వధువుగా వాక్యం భార్యగా మలచబడడానికి మధ్యలో ఉండే ప్రాసెస్లో కొన్ని దశలు తెలీదు, కొన్ని దశలు తెలుస్తాయి. అయ్యా ఒకసారి ఆ కార్యాలు చూడండి, ఏమేమి తెలుస్తాయి, ఏమేమి తెలియదు చెప్పండి అయ్యా. ఎట్లా ఈరోజు చెప్పడానికి కుదరదు, అది ఊరికి చెప్పింది అర్థమైంది కదా, చూద్దాం ఒకసారి. ఏమేమి తెలియచ్చు? ప్రత్యక్షత తెలుస్తుందా? తెలిసేది పక్కా చెప్పండి. గుర్తింపు అంటే తెలియడంలోనే ఉంటుంది. ఎస్ ఆర్ నో? గుర్తింపు తెలిసేదేనా? అబ్సల్యూట్లీ. దేవుడు అనువాదం చేసేది మాత్రము అయ్యా చివరి దశకు వస్తే కానీ తెలియదు. అది కాలపరిమితి అనువాదం జరిగేటప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు నేను అన్నాను, బ్రదర్ ఫైనల్స్ క్విజ్ వచ్చేసింది, గంట అయింది వచ్చాన్న. ఏమన్నా గంట అయింది ఫైనల్స్ క్విజ్ వచ్చాన్న, మాకేం తెలుసులేదా? కానీ వస్తే ఆ కాలపరిమిత నియమాలు ఏం జరగాల? ఒత్తిడి రావాలా? ఆ ఒత్తిడిలో మన యొక్క ఆరాధనలు నిర్బంధించబడాలా? ఆరాధన నిర్బంధనలలో నుంచి మన మూడో ఇడుపు యొక్క కార్యం క్షేత్రస్థాయి చేయబడాలా? అద్భుత కార్యాలు ప్రదర్శించబడాలా? ఇవేవి లేవే. ఇది కాలపరిమితిలో తెలియపరచబడుతుంది. అట్లాగినా సరే, ఈ తర్వాత భాగం చూద్దాం. కానీ వాక్యముగా ఉన్న మనము అనువాదము చేయబడిన వధువుగాను భార్యగా మలచబడులో కొన్ని దశల్లో తెలియాలి, కొన్ని దశల్లో పాక్షికంగా తెలుస్తుంది, కొన్ని దశల్లో తెలిసి తీరాల్సిందంటే తీరాల్సిందే. దాన్నే ప్రవక్త అంటాడు, ఫైండింగ్ యువర్ ప్లేస్ ఇన్ ద స్క్రిప్చర్స్. నీ స్థానాన్ని జోయేలో క్రీస్తులో కనిపెట్టుట, క్రీస్తులో తమ స్థానాన్ని గుర్తించుట. ఇదే ఇక్కడే ఎత్తబాటు యొక్క పరిపూర్ణ స్థాయి చేర్చబడింది. అయ్యా గాడ్ బ్లెస్ యూ. తిరుమల దీవించినాక ప్రార్థన చేసుకుందాం. వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. తర్వాత ఆ కుమార్తెకు యొక్క విషయమైనటువంటి ఆ కార్యక్రమం పడుగులు వేద్దాం. చెప్పబడిన వాక్యం బట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సహోదరులు సంసన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. అయ్యా అర్థం కాకపోతే మళ్ళీ వినండి దయచేసి. దాని ఊరికి అట్లా పైనుంచి పోనివ్వబాకని. అర్థం కాలేదనా గట్టిగా పట్టుకునే ప్రయత్నాలు చేయండి. స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతులకు మా దేవా, నా తండ్రి, ఇదిగో ఈ కాలమును నా ప్రభువా తండ్రి, ఇదిగో పాడుతున్న పాట ప్రకారంగానైనా అక్కడ నీ మనసులో ఉన్నాము తండ్రి. నా తండ్రి, ఇదిగో ఈ కాలంలో ఇక్కడ మేము ఉండి ఉన్నాము ప్రభువా. అయ్యా నా తండ్రి, ఇదిగో మా దినం యొక్క సంగతులు ప్రభువా, మా గురించి ప్రభువా నేను నీ మనసులో యొక్క సంగతులను ప్రభువా వర్తమాన రూపంలో ఇప్పుడు మేము వింటున్నాము మా ప్రభువా. ఓ దేవా, నిజముగానే నా తండ్రి, ఈ మా యొక్క సంగతులు ప్రభువా, ఓ ప్రభువైన నా తండ్రి, అయ్యా మా యొక్క సంగతులు మాకు వినబడుతూ ఉండగా, ఓ ప్రభువైన నా తండ్రి, అయ్యా మేము నీ యొక్క ఆలోచనలు ఏమై ఉన్నామో చూసుకోగలుగుతున్నాము. వాక్యములో మా స్థానం ఏమిటో ప్రభువైనా అయ్యా నాయన తండ్రి, మేము ఎక్కడ ఏ విధముగా చెక్కబడుతున్నామో ప్రభు తెలుసుకోగలుగుతున్నాము. తండ్రి, నీ మనసులో మేము ఏమై ఉన్నామో ఎరిగినప్పుడు గొప్పస్తున్నందుకు తండ్రి. ఓ ప్రభువైన నా తండ్రి ప్రభా, అయ్యా ఇదిగో పిరికి వారిగానో నా తండ్రి లేక శక్తిహీనులు అనుకున్న విధముగాను ఓ ప్రభు ఏమీ చేతగారి ప్రజలుగా ప్రభు మమ్మల్ని మేము నిరుత్సాహపరుచుకునే పరిస్థితుల్లో కూడా ప్రభు మేము ఉండకుండా దేవా నా తండ్రి ప్రభు మా విషయమైన నీ తలంపుడు ఎంత గొప్పవో, నీ ప్రణాళిక ఎంత గొప్పదో ప్రభు. ఇదిగో నాయన తండ్రి, ఇదిగో మేము విరుడుకు కృపను చూస్తున్నందుకు వందనాలు ప్రభు. అలాగే నాయన
తండ్రి యెషయా గ్రంథములను చదివినట్లుగా ప్రభు నాయన తండ్రి అయ్యా ఇదిగో ఈ కాలం యొక్క వర్తమానికుడి ద్వారా పలికిన ఆ మాటలు ఇదిగో వర్తమానముల ప్రభు టేబుల్లో రికార్డ్ చేయబడినటువంటి ఆ సంగతులు ప్రభు ఇదిగో మేము కూడా ఆయన తండ్రి నేడు మీ వినికిడిలో ఈ లేఖనములు నెరవేర్చబడి ఉన్న ప్రభు చెప్పగలిగే ఆ స్థితికి ఆయన నీవు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను ఆయన నా తండ్రి ప్రభు నిజముగా ఆయన తండ్రి ఇదిగో నీ వాక్యములకు నీవే అనువాదకుడు ఆమేన్. ఏ మనుషుడును దాని అనువాదము చేయలేడు. Yes. మానవ సంబంధమైన జ్ఞానముతో దాని గురించి వివరించుటకు ప్రభు ఆయన ప్రయత్నించి అనేకమైనటువంటి ప్రసంగాలను అతడు తీసుకురాగలడు ప్రభు. శాస్త్రులు పరిచయాలు ప్రభు ఆయన అయ్యో ధర్మశాస్త్రంలోని సంగతులు ప్రభు, మోషే చెప్పిన సంగతులు, ప్రవక్తలు చెప్పిన సంగతులకు ప్రభు ఎంతో చక్కటి అనువాదాన్ని ప్రభు వారి ప్రభు ఉపదేశాలలో బోధనలు ఇవ్వగలిగి ఉన్నారు. కానీ అయ్యా అది పదార్థముగా మారుతున్నప్పుడు దేవుడే స్వయంగా దానిని అనువాదిస్తున్నప్పుడు దానిని వారు పట్టుకోలేకపోతున్నారు. అయితే దాని కొరకు నియమింపబడిన వారు దేవుడు అనువాదించే ఆ అనువాదముల భాగమై ఉన్న వారు మాత్రమే తండ్రి అయ్యా అక్కడ వాయువు దేవుని యొక్క అనువాదం శరీరం అవుతూ ఉన్నది ప్రభు. ఆ విధముగా శరీరమైనటువంటి ఆ ప్రజలను ఆ సమరయ స్త్రీని కానీ నతనీయులను కానీ ప్రభు సమరయ స్త్రీ చేత పిలువబడినటువంటి అనేకులైనటువంటి ఆ సమరయ ప్రజలను కానీ మేము చూస్తున్నాము. తండ్రి పేతుడులోనూ అది మేము చూస్తున్నాము మా ప్రభు. దేవా ఆయన నా తండ్రి నేడు ప్రభు అవే సంగతులు ప్రభు అయ్యా ఎక్కడ జరగనివ్వలేవు ప్రభు. అయ్యా అభిషేకింపబడిన వాక్యముగా పరిణామ ఏ విధముగా అతడు ప్రభు ఆయన దేవుని యొక్క కుడి చేతిలో 7 నక్షత్రంలో ఒక నక్షత్రమే ఉన్నాడు ప్రభు. ఆ నక్షత్రం ఆ వాక్యము ప్రభు పదార్థముగా మారుట అనేది నువ్వు చేసిన కార్యం. ఏ మనుషులను పరిణామాలు సృజించలేదు ప్రభు. ఏ మనుషులను పరిణామాలు ప్రభు ఆయన ఆ 7వ దూత యొక్క ఆత్మను ఆ అభిషేకాన్ని పెట్టలేదు. నీ వధువులోను ప్రభు నాయన ఏ మనుషులను అర్థం చెప్పలేడు. ఓ ప్రభు ఓ దేవా నీవు మాత్రమే ఆ కార్యం చేయడానికి సమర్థుడు. ఆ కాలము సమీపించుచుండగా ప్రభు ఈ సంగతులు బయలుపడుతుండగా ప్రభు అయ్యా నిజంగా మేము ఆ కాలమును ఆ ప్రత్యక్షతను ఆ రుజువును ప్రభు ఆ నిరూపణను ప్రభు నిజంగా తండ్రి ఓ ప్రభు అది ఎలాగ ప్రభు వాక్యము శరీరం అవుతుందో మనం చూసుకోవడానికి నీకు సహాయం చేయండి తండ్రి. నిజంగా ప్రభు మేము ఎదురు చూస్తున్నది ఆ కార్యము కొరకే ఓ ప్రభు. ఎందుకంటే విస్తారమైన బోధ మేము వింటున్నాము ప్రభు, ఎన్నో సంగతులు మేము వింటున్నాము. కానీ అయ్యా ఇవన్నీ మాలో ఏదో ఒక వెలుతురు చూస్తూ ఉన్నది ప్రభు. అయ్యా నిజంగా ఒక కొరతనే ప్రభు. అయ్యా ఆకలి తప్పుకొనైతే కలుగు చేస్తున్నవి కానీ నేను తృప్తి మాత్రం పరచలేకపోతున్నాయి. నిజంగా మేము తృప్తి పరచబడే ఒక కార్యము ప్రభు. అయ్యా తండ్రి నీ స్వరూపము నీ కోరిక నాలో కలిగి ప్రభా మేము నువ్వు అనువాదము చేయబడిన నీ యొక్క వాక్యముగా ప్రభా నువ్వు అనువాదం చేసిన ఈ కాలం యొక్క వర్తమానముగా మేము ఉండాలి. ఆదిలో నువ్వు ఏదైతే ప్రభు ఆలోచించుకున్నావు ఈ కాలం గురించి ఈ కాలానికి నువ్వు ఏదైతే నిర్ణయించి ఉన్నావో ప్రభా ఆ యొక్క నువ్వు అనువాదము చేయబడిన వాక్యముగా ఆ రాయబడిన పత్రికలుగా మేము ఉండగలుగుతున్నాము. నీవు నీ దాసుని అభిషేకించి ప్రభువా ఒలికి ఏమై ఉన్నదో నువ్వు పలికించున్నావు ప్రభువా. అయ్యా తండ్రిదిగో ఆమె చేయు కార్యములు ఏమిటో నువ్వు పలికించున్నావు ప్రభువా. అయ్యా అదిగో ఆమె ఎలాగో పైకి తీయబడితో నువ్వు పలికించున్నావు ప్రభువా. అయ్యా వధువు యొక్క కార్యాచరణ అంతయు కూడా నాయన ఓ ప్రభువా నీ ఆలోచనలో ఉన్నది నీ ప్రవక్తలో పెట్టి నీ ప్రవక్త ద్వారా నువ్వు ప్రవచింపజేసి ఉన్నావు ప్రభువా. ఆ యొక్క గుడార దర్శనం మేమై ఉన్నాము మా ప్రభువా. ఎవరైనా తండ్రి ప్రభువా ఆ 3వ యొక్క అయ్యా నాయన పలకబడిన మాట పరిచర్య ప్రభు నాయన అయ్యా ఆ టెంట్ విజన్ ప్రభు నాయన తండ్రి ఓ ప్రభు నాయన అదంతా మేమై ఉన్నాము. దేవా నా తండ్రి ప్రభు అయితే అది సంపూర్ణ విడుపునైనా అది పూర్తి నెరవేర్పులో రావడానికి ప్రభు నీవు బోధించిన అయినా మా అంతరంగ బోధకుడివి నీవు ఉండి ఈ సంగతులన్నింటినీ ప్రభు మాకు ప్రత్యక్షపరిచి ఆ నిజ దేవాలైన తండ్రి ఓ ప్రభా ఇది మనుషుడి గురించి లేదు కానీ ప్రభా దేవుడే ఒక వ్యక్తిని పట్టుకొని ప్రభా ఆయన దేవుడే ఆ వ్యక్తులు తన వాక్యాన్ని తన జీవాన్ని అనువాదించవలసి ఉన్నది. ఆ వ్యక్తులు ఆ పేరు ప్రభా దేవుడే పెట్టవలసి ఉన్నది. అయ్యా మేమందరము కూడా నాయన తండ్రి అయ్యా నువ్వు అనువదించే అనువాదానికి అప్పచెప్పుకుంటున్నాము.
దేవా అది మాలో జరగాలని ఆశిస్తున్నాము మా ప్రభువా. నిజముగా మేము తిరిగి జన్మించిన వారమే అయ్యా ప్రభా నాయన ప్రాణములో పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వారమే ఓ ప్రభువా. దినదినము వాక్యముగా మనసపడుతున్న ప్రజలముగా ప్రభువా అయ్యా ఆ యొక్క పరిపూర్ణ మానవుని స్వరూపంలోకి మేము వచ్చుటకు సహాయం చేయండి ఆయన తండ్రి. ప్రభా ఇక్కడ చెప్పబడినటువంటి నీ సంగతులను బట్టి నీకు వందనాలు ఓ ప్రభా. నీవు నీ దాసుడి మాటలు పలుకున్నట్లుగా ప్రభా ఈ సంగతులు ప్రభా నాయన అయ్యా మా వినికిడిలో పడినట్లుగా నాయన నువ్వు నీ దాసుని అభిషేకించి వాడుకున్నందుకు వందనాలు ప్రభా. ఈ ఋతుకు దగ్గర ఆహారం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇది పెట్టబడి ఉండగానైనా తండ్రి ఇది ఖచ్చితంగా ఫలించి కాలతోబడి ఉండి ఉండగానైనా ఆ కాలంలో ఇప్పుడున్న ప్రజలందరినీ పరిచయం జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఆయన నా తండ్రి ప్రభా. నీ కృపా చిత్తము ఆయన ఓ ప్రభా నీ విస్తరింపచేయమని వేడుకుంటున్నాము అయ్యా. మమ్మల్ని దయగలిగిన హస్తములకు ఓ ప్రభా అనేది వాక్యం మీద పొదిగేటటువంటి నీ ఆత్మకు ప్రభా అయ్యా వాక్యమును పదార్థముగా మార్చేటటువంటి ఆ యొక్క జీవపరిచే శక్తికి మమ్మల్ని మేము అప్పచెప్పుకొంచున్నాము మా ప్రభా. సంపూర్ణ విధేయత కలిగిన ఆయన నా తండ్రి ఓ ప్రభా నీతో ప్రభా నాయన ఆ యొక్క భార్య భర్తల యొక్క సంబంధంలో ప్రభా ఉండుటకు సహాయం చేయండి. ఆ రహస్యములు పంచుకునే స్థలములో ప్రభా ఆ యొక్క బంధుత్వంలో ప్రభా మేము ఉండేందుకు ప్రభా సహాయం చేయండి అయ్యా తండ్రి. అయ్యా ఎవరు నీ దూరికి ప్రభా ఎలుగుపడాలనే ఆ తెల్లని రాతి యొక్క సమతలు దేవా అది నీవు మాత్రమే అనువదించగలిగిన దేవుడు నా ప్రభువా. ఓ ప్రభువా నా భర్త రాసిన యొక్క లేఖ భార్యకు మాత్రమే ప్రభా అర్థమైంది నా తండ్రి అయ్యా. అలాగే ఈ వర్తమానంలో ప్రభా మా నిమిత్తము నువ్వు దాచి ఉంచిన సంగతులు ప్రభా నాయన అయ్యా నా తండ్రి అది మా హృదయముకు నీ ఆత్మ ద్వారా గోచరమవుతా ఉన్నది. ఇది నీదేనని ఇదిగో ఇది నీకు జరిగిద్దని ప్రభా నువ్వు మాట్లాడగలిగే దేవుడు నా తండ్రి. నీకు వర్తమానం వింటుండగా ప్రభా నిజముగా వాక్యములో ఓ ప్రభా ప్రవచనములో ప్రభా నీ ప్రవక్త పలికిన మాటలలో ఓ ప్రభా నిజముగా అది నేనే మరొకటి కాదని ప్రభు వర్తమానంలో ఆ యొక్క జీవపరిచే శక్తుల ఆ ఆత్మలో మా స్థానాన్ని మా భాగాన్ని మేము ఖచ్చితంగా గుర్తించే ప్రజలమై ఉంది ఆనాడు ప్రభా నాయన అయ్యా కాల పరిమితిలో ప్రభా ఇదిగో నాయనదిగో నువ్వు కొంతవరకు లేఖనాన్ని చదివి ఉన్నావు ప్రభా. ఓ ప్రభా నాయనదిగో మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేర్చబడిందని చెప్పి ఉన్నావు అయ్యా. ఇదిగో దాని తర్వాత ప్రవక్త పలికిన మాట ఇంకా అనేకమైన ఉండాలని వాటిని పలకలేదు నా తండ్రి. ఎందుకంటే అయ్యా ఆయన ఆ కాలంలోకి ఎంతవరకు నెరవేర్చబడిందో నువ్వు ఎరిగి ఉన్నవాడు అంతవరకు నువ్వు పలికొన్నావు అయ్యా. మిగతాది ప్రభు ఆయన ఆ ప్రతిదండన కాలము ప్రభు అయ్యా ఆయన మరొక రాకడని తెలియజేస్తున్నటువంటి సంగతులు ప్రభు. అలాగే నా తండ్రి ప్రభు ప్రతి వాక్యము చదువుతుండగా ఆ దానికి నియమింపబడిన కాలము మెరుగుడుకు సహాయం చేయండి. దాన్ని నెరవేర్పే ఖచ్చితమైన కాలాన్ని మేము గుర్తించుకు సహాయం చేయండి అయ్యా. మేము మా యొక్క సొంత మనసును మేము పోగొట్టుకొని ఈ లేఖన విషయంలో వర్తమానాన్ని వినే విషయంలో ప్రభు క్రీస్తు యొక్క మనసు కలిగి ప్రభు అయ్యా ఆ లేఖనాలు ఈ వర్తమానాలు జీవించడం మేము చూసే ప్రభువైనా అది జీవించు కాలమే జీవించిన కొరకే ఇవ్వబడి ఉన్నాము ప్రభువా. ఓ ప్రభువైనా నిజముగానైనా అయ్యా నా తండ్రి ఆ లేఖనాలు ఏ విధముగా లేచి ప్రభువా అయ్యా పరిశుద్ధాత్మ చేత కార్యక్రమం అవుతుందో పదార్థములు అవుతుందో అదంతా నీకు చూడగలగాలి నా తండ్రి అయ్యా. చూసే కరుణ మాకు దయచేయండి ప్రభువా అయ్యా నా తండ్రి ప్రభువైనా అక్కడ ప్రభువైనా పిలుపు నతానీయులను ఎలాగ పిలుచున్నాడో వచ్చి చూడమని ప్రభువైనా ఈ కాలంలో ప్రవచింపబడిన సంగతులు నెరవేర్చబడుతూ ఉండగా అయ్యా నా తండ్రి మేము చూసే కరుణ మాకు దయచేయండి ప్రవక్త ఎలాగైతే ప్రభువైనా అయ్యా పలకబడిన మాట పరిచయంలోకి రాగలిగి ఉన్నాడు ప్రభు అంతగా వాక్యం అంత శరీరమై ఉన్నాడు ప్రభు అయ్యా. మమ్మల్ని కూడా ప్రభువైనా అయ్యా పలకబడే మాట పరిచర్యలోకి ప్రభు మీరు మమ్మల్ని నడిపించండి అదే ప్రభు వాక్యము పూర్తిగా శరీరమైన స్థాయి అదేనని ఓ ప్రభువైనా మేము నమ్ముతున్నాము మా ప్రభు అయ్యా. మమ్మల్ని ఆ స్థాయి మీరు నడిపిస్తారని పూర్తిగా మమ్మల్ని మా జీవితాలను ప్రభు అయ్యా మా నడకలను ప్రభు నీకు అప్పచెప్పుకుంటున్నాము. నువ్వు మాత్రమే చేయగలిగిన దేవుడు ప్రభు అయ్యా. నీ నడిపింపుకొని అధికారములతో నా తండ్రి నీ ఏడుబడికి ప్రభు మా ప్రాణాత్మ దేహాలను అప్పచెప్పుకుంటున్నాము. నీ నెరవేర్చుమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము.